నమస్తే అండి. ఇవాళ మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్న కాన్సెప్ట్ ఏంటంటే C++ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ యొక్క కంప్లీట్ కాన్సెప్ట్స్. C++ ప్రోగ్రామింగ్ ఇంతకుముందు వీడియోలో మీరు సి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ గురించి తెలుసుకున్నారు. ఈ వీడియోలో మీరు కంప్లీట్గా C++ ప్రోగ్రామింగ్ అంటే ఏంటి మా ఈ Qtutorialsbuzz ఛానల్లో మీరు తెలుసుకోబోతున్నారు. C++ ప్రోగ్రామింగ్లో ఓవరాల్గా కాన్సెప్ట్స్ ఏముంటాయంటే ఫ్లో కంట్రోల్, మరొక కాన్సెప్ట్ ఫంక్షన్స్, తర్వాత అర్రేస్, స్ట్రింగ్స్, తర్వాత స్ట్రక్చర్స్, ఆబ్జెక్ట్స్ అండ్ క్లాస్ మరియు ఇన్హెరిటెన్స్, ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్. సో మేజర్గా C++ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ని మనము ఈ వీడియోలో నేర్చుకోబోతున్నాం. అసలు C++ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో ఫ్లో కంట్రోల్ కానీ అండ్ ఫంక్షన్స్ కానీ, అర్రేస్ కానీ, స్ట్రింగ్స్ కానీ, ఆబ్జెక్ట్స్ కానీ, క్లాస్ కానీ, పాయింటర్స్ కానీ, ఇన్హెరిటెన్స్ కానీ, ఎక్సెప్షన్స్ కానీ, హ్యాండ్లింగ్, ఇవన్నీ మనము C++ ప్రోగ్రామింగ్లో మనం నేర్చుకుంటాం. అసలు C++ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే ఏంటి, ఇక్కడ పాయింటర్స్ కూడా మనము C++ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో నేర్చుకుంటాం. అంటే వీటి యొక్క హిస్టరీ ఏంటి, ఎందువల్ల C++ వచ్చింది, ఓకే, ఎవరు కనుక్కున్నారు C++ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఇప్పుడు తెలుసుకుందాం. 1980s ఇన్ ద ఇయర్ 1980s బెజ్రాన్ స్ట్రాన్స్టాక్, అతని పేరు బెజ్రాన్ స్ట్రప్ అనే అతను AT&T ల్యాబ్స్లో ఇది కనుక్కున్నాడు. ఇది మేజర్గా ఊప్స్ కాన్సెప్ట్స్, ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ సిస్టమ్ కాన్సెప్ట్స్ని సపోర్ట్ చేస్తుంది. దీనివల్ల మనకి ఏంటి అడ్వాంటేజెస్, ఎందువల్ల అనేది ఇప్పుడు చూసుకుందాం. ఇది ఫీచర్స్ ఏమి ఉంటాయంటే వీటిలో ఫీచర్స్ని ఇప్పుడు తెలుసుకుందాం. ఫీచర్స్ మేజర్గా మనము పోర్టబుల్ అవుతుంది లాంగ్వేజ్, మిడ్ లెవెల్ అంటుంటారు, మరియు రిచ్ లైబ్రరీ, మరియు ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ కాన్సెప్ట్స్ని ఈ దాంట్లో మనం యూజ్ చేస్తుంటాం. సరే, వీటికి మనము దీంట్లో మేజర్గా ఈ విధంగా C++ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ని మనము తెలుసుకుంటాం. సో C++ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేది 1980s బెజ్రాన్ స్ట్రాన్స్టాక్ అండ్ AT&T ల్యాబొరేటరీలో కనుక్కున్నారు. సో C++కి సికి ఏంటి డిఫరెన్స్ అంటే, ఇది C++ లాంగ్వేజ్ అనేది బాటమ్ అప్ అప్రోచ్ అంటున్నాం, ఓకే. తర్వాత వీటిలో ఇన్పుట్కి అవుట్పుట్కి Cin Cout అని యూజ్ చేస్తుంటాం. తర్వాత ఇది నేమ్ స్పేస్ అనే కాన్సెప్ట్స్కి సపోర్ట్ చేస్తుంది, ఓకే. వీటిలో ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ ఉంటుంది. దాంట్లో ట్రై, క్యాచ్, త్రో అనే 3 కాన్సెప్ట్స్ని మనము తెలుసుకుంటాం. సో ఈ విధంగా మనం సి ప్రోగ్రామింగ్ బేసిక్స్ కాన్సెప్ట్స్లో ఏమేమి తెలుసుకుంటామంటే, మేజర్గా C++ అనేది అడ్వాన్స్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. దీని యొక్క హిస్టరీ ఏంటంటే 1980s బెజ్రాన్ స్టార్టప్ AT&T ల్యాబొరేటరీస్లో ఇది కనుక్కున్నారు. ఇది మేజర్గా ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ దానికి సపోర్ట్ చేస్తుంది. వీటి యొక్క ఫీచర్స్ ఏంటంటే పోర్టబుల్, మిడ్ లెవెల్, రిచ్ లైబ్రరీ అండ్ ఊప్స్.
కాన్సెప్ట్స్ని సపోర్ట్ చేసేది. ఇది మేజర్ ఫీచర్స్. తర్వాత C++ ఏంటంటే వాటి యొక్క థింగ్ బాటమ్ అప్ అప్రోచ్ అంటాము. ఇన్పుట్ అవుట్పుట్కి సిఇన్ సిఅవుట్ యూస్ చేస్తాము. తర్వాత నేమ్ స్పేస్ ఎక్సెప్ట్ ఇట్ సపోర్ట్స్, ఇది నేమ్ స్పేస్ అనే ఫంక్షన్కి సపోర్ట్ చేస్తుంది. తర్వాత C++ అడ్వాన్స్ కాన్సెప్ట్స్లో ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ని 3 విధాలుగా చేయొచ్చు. ట్రై, క్యాచ్, త్రో అని ఈ 3 టర్మ్స్ యూజ్ చేసి మనము C++ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో తెలుసుకుంటాం. ముందుగా వీటికి మేజర్గా C++ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో మేజర్గా ఈ కాన్సెప్ట్స్ని ఈ వీడియోలో మీరు కంప్లీట్గా తెలుసుకోబోతున్నారు. ముందుగా వాటిలో ఫ్లో కంట్రోల్ అని, ఫంక్షన్స్ అని, అర్రేస్ అని, స్ట్రింగ్స్ అని, స్ట్రక్చర్స్ అని, ఆబ్జెక్ట్స్ అని, క్లాస్ అని, ఇన్హెరిటెన్స్ అని, ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ అని, పాయింటర్స్ అని, ఈ కంప్లీట్ కాన్సెప్ట్స్ని మనము ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకోబోతున్నారు. ముందుగా నేను మీకు చెప్పినట్టు ఫ్లో కంట్రోల్ అంటే ఏంటి, వాటిని ఇక్కడ మనం ఎక్కడెక్కడ యూజ్ చేస్తాము, దానివల్ల ఏంటి అడ్వాంటేజెస్ విత్ ఎగ్జాంపుల్స్ తెలుసుకుందాం. ఓకేనా? ఒక్కొక్క కాన్సెప్ట్, ఈ కాన్సెప్ట్స్ అన్ని ఈ C++ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో ఇప్పుడు మీరు తెలుసుకోబోతారు. ముందుగా నేను చెప్పబోయే టాపిక్ ఏంటంటే ఫ్లో కంట్రోల్. C++ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో ఫ్లో కంట్రోల్ అంటే ఏంటి? ఫ్లో కంట్రోల్ అంటే ఏంటి? C++లో మనము ఫ్లో కంట్రోల్ ఒక సింపుల్ ప్రోగ్రామింగ్ ఒక ప్రోగ్రామ్ రాస్తున్నాం. దానికి ఫర్ వైల్ డూ వైల్ ఇఫ్ ఎల్స్ అని నెస్టెడ్ ఇఫ్ అని ఇవన్నీ మనకు ఫ్లో కంట్రోల్ కాన్సెప్ట్స్ కింద వస్తాయి. ముందుగా అంటే ఇప్పుడు మనం ఇఫ్ స్టేట్మెంట్ అనేది ఎందుకు యూజ్ చేస్తామో ఒక చిన్న ఎగ్జాంపుల్ రాస్తున్నాను. ఇఫ్ అనే కండిషన్ యూజ్ చేసి ఆ స్టేట్మెంట్ని అది ఎగ్జిక్యూట్ అయితే నాకు అవుట్పుట్ ఏం రావాలనేది ఒక శాంపుల్ ఎగ్జాంపుల్ ఏంటంటే, ముందుగా నేను ఫ్లో చార్ట్ వేస్తాను. దాన్ని బట్టి మీకు కంప్లీట్గా ఒక ఐడియా వస్తుంది. ఇప్పుడు ఇఫ్ కండిషన్ సాటిస్ఫై అవ్వాలి, దీన్ని టెస్ట్ ఎక్స్ప్రెషన్ అని. సో ఇఫ్ ఇట్ ఫాల్స్ ఇఫ్ ఇట్ ఈస్ ట్రూ అని బాడీ ఆఫ్ ఇఫ్ అని ఇక్కడ మెన్షన్ చేస్తుంది. ఓకేనా? తర్వాత ఇఫ్ ఇట్ ఈస్ ట్రూ స్టేట్మెంట్ షుడ్ బి ఎగ్జిక్యూటెడ్ అని చెప్పి ఇక ఫ్లో ఉంటుంది. ఒక కండిషన్ని ట్రూ ఆర్ ఫాల్స్, ఓకే, ఆ డెసిషన్ మేకింగ్ అనేది ఫ్లో కంట్రోల్లో యూజ్ చేస్తాం. ముందుగా మీకు చెప్పినట్టు ఇది ఫ్లో కంట్రోల్. దీనికి ఒక సింపుల్ ఎగ్జాంపుల్ రాస్తున్నాను, చూడండి. యాష్ ఇంక్లూడ్ IO stream, okay, using namespace. ముందుగా చెప్పాను కదా, C+ ప్రోగ్రామింగ్లో నేమ్ స్పేస్ అనే కాన్సెప్ట్ని సపోర్ట్ చేస్తుంది. ఓకేనా? ఇప్పుడు ఫంక్షన్ డిక్లేర్ చేస్తున్నాను, మెయిన్ ఫంక్షన్. తర్వాత యాక్చువల్ ప్రోగ్రామ్ రాస్తున్నాను. ఇంట్ అని ఒక వేరియబుల్ నేను ఏమి ఇచ్చాను, నెంబర్ అని ఇచ్చాను. అంటే ఇది మళ్ళీ రీయూజ్ అవ్వాలని. సో నాకు అవుట్పుట్ స్క్రీన్ మీద ఇది ప్రింట్ అవ్వాలి, ఎంటర్ ఇంటీజర్ అని. ఓకే, ఇంటీజర్ అని నేను మెన్షన్ చేస్తున్నాను. సో తర్వాత ఇన్పుట్ ఇట్ హ్యాస్ టు టేక్ నెంబర్. ఓకే, ఇఫ్ అనే కండిషన్ యూజ్ చేసి నెంబర్ అనేది గ్రేటర్ దాన్ 0, దెన్ నాకు అవుట్పుట్ స్క్రీన్ మీద యు ఎంటర్డ్ నెంబర్ ఈజ్ ఇంటిజర్, యు ఎంటర్డ్ నెంబర్ ఈజ్ ఇంటిజర్ అని నాకు ప్రింట్ అవ్వాలి. ఓకేనా? సో ఈ విధంగా మనము ఇవి రాసుకుంటాం. ఓకేనా? నెంబర్ అండ్ 1. సో నాకు మళ్ళీ ఏమంటున్నానంటే అవుట్పుట్ స్క్రీన్ మీద దిస్ స్టేట్మెంట్ ఆల్వేస్ ఎగ్జిక్యూటెడ్, ఇంటిజర్ అయితే ఎగ్జిక్యూటెడ్ అని నాకు ప్రింట్ అవ్వాలి.
ఇప్పుడు రిటర్న్ అనే 0 అంటే సక్సెస్ఫుల్ ఎగ్జిక్యూషన్ అని ఇక్కడ మెన్షన్ చేసింది. ఓకేనా? నాకు ఈ ప్రోగ్రామ్కి అవుట్పుట్ స్క్రీన్ మీద ఎంటర్ ఇంటీజర్ అని ఫస్ట్ స్టేట్మెంట్ డిస్ప్లే అవుతుంది. తర్వాత నేను ఏదైనా ఒక నెంబర్ ఎంటర్ చేస్తే 5 అని ఎంటర్ చేశాను. యు ఎంటర్డ్ నెంబర్ అని ఈక్వల్ టు 5 అని, దెన్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూటెడ్ అని నాకు ప్రింట్ అవ్వాలి. సో నేను ఒక ఇఫ్ కండిషన్ యూస్ ఫ్లో కంట్రోల్ C++ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో ఫ్లో కంట్రోల్లో దాంట్లో ఫర్, వైల్, డూ వైల్, ఇఫ్, ఎల్స్, నెస్టెడ్ ఇఫ్ అనే కాన్సెప్ట్స్ వస్తాయి. ముందుగా నేను యాష్ ఇంక్లూడ్ ఐఓ స్ట్రీమ్ అని మీకు చెప్పాను. యాష్ ఇంక్లూడ్ ఐఓ స్ట్రీమ్ అంటే స్టాండర్డ్స్ ఫర్ ఇన్పుట్ అవుట్పుట్ స్ట్రీమ్ విచ్ కంటైన్ సిఇన్, సిఅవుట్, సిఇఆర్. సిఇన్ అంటే ఇప్పుడు నేను ఇక్కడ ఐఓ స్ట్రీమ్ అన్నానంటే ఇన్పుట్ ఫర్ ఇట్స్ మేజర్లీ స్టాండ్స్ ఫర్ ఇన్పుట్ అవుట్పుట్ స్ట్రీమ్ విచ్ కంటైన్స్ సిఇన్, సిఅవుట్ అంటే ఇన్పుట్ అవుట్పుట్ స్క్రీన్ మీద, మళ్ళీ సిఎర్ఆర్. సో ఈ కాన్సెప్ట్స్ని ఈ లైబ్రరీ ఫంక్షన్ యూస్ చేస్తే మనకు అది వర్కౌట్ అవుతుంది. సో మనము మరొకటి వీటిలో మీకు తెలియాల్సింది ఏంటంటే ఐఓ మ్యానిపులేట్. ఇది ఎప్పుడు యూస్ చేస్తామంటే ఇన్పుట్ అవుట్పుట్ ఇట్ మ్యానిపులేట్స్ ద ఫైల్స్ కంటైన్స్ డెఫినేషన్ ఆఫ్ ఏ సెట్ ఎక్స్ప్రెషన్స్ అనే దానికి మనము యూస్ చేస్తూ ఉంటాం. సో నేను సిఇన్ అంటే ఇన్పుట్, సిఅవుట్ అంటే అవుట్పుట్ స్క్రీన్, సిఈఆర్ఆర్ అంటే స్టాండ్స్ ఫర్ ఎర్రర్ అవుట్పుట్ స్ట్రీమ్. ఎర్రర్ అవుట్పుట్ స్ట్రీమ్కి ఇది మనము మేజర్గా యూజ్ చేస్తూ ఉంటాం. సో ఈ విధంగా C++ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో మీరు ముందుగా బేసిక్ ప్రోగ్రామ్ని నేర్చుకున్నారు. ఏంటి? ఇఫ్ కండిషన్ని ట్రూ ఆర్ ఫాల్స్, ట్రూ అయితే ఎగ్జిక్యూటివ్, ఫాల్స్ అయితే అది రిపీట్ అవుతూ ఉంటుంది. ఓకేనా? సో ఇక్కడ ఇది ఐఓ స్ట్రీమ్ అంటే స్టాండర్డ్ ఇన్పుట్ అవుట్పుట్ స్ట్రీమ్ విచ్ సపోర్ట్ సిఇన్, సిఅవుట్, సిఎర్ఆర్. ఎర్రర్ అంటే ఎర్రర్ అవుట్పుట్ స్ట్రీమ్ అంటాం. దీంట్లో యూజింగ్ నేమ్ స్పేస్ అనే ఇట్ సపోర్ట్ చేస్తుంది C++ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. దీంట్లో మెయిన్ ఫంక్షన్ యూజ్ చేసి వేరియబుల్ నెంబర్ డిక్లేర్ చేశాను, ఎంటర్ ఇంటీజర్ అన్నాను అవుట్పుట్ స్క్రీన్ మీద. తర్వాత ఇన్పుట్ ఇట్ షుడ్ బి ఏ నెంబర్ అని యాక్సెప్టెన్స్ తీసుకోవాలి. ఇఫ్ కండిషన్ని ఇక్కడ మెన్షన్ చేశాను, నెంబర్ ఈస్ గ్రేటర్ దాన్ 0. సో 0 కన్నా గ్రేటర్ దెన్ నెంబర్ అయితే ఆ స్టేట్మెంట్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వాలి. లెస్ దాన్ 0 అంటే నాట్ ఎగ్జిక్యూటెడ్ అనాలి. సో యూ ఎంటర్ నెంబర్ యాజ్ అవుట్పుట్ అండ్ రిటర్న్ 0 అన్నాను, సక్సెస్ఫుల్ ఎగ్జిక్యూషన్ అని. రిటర్న్ 1 అంటే ఆ సక్సెస్ఫుల్ ఎగ్జిక్యూషన్ అని. నాకు అవుట్పుట్ స్క్రీన్ మీద ఎంటర్ ఇంటీజర్ నేను 5 ఇచ్చాను, యూ ఎంటర్డ్ ఇంటీజర్ 5, సో దట్ స్టేట్మెంట్ ఈస్ ఎగ్జిక్యూటెడ్. సో ఈ విధంగా C ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో మనము ముందుగా ఫ్లో కంట్రోల్లో ఇఫ్ కండిషన్ అనేది ఎందుకు యూజ్ చేసాము అనేది దీంట్లో తెలుసుకున్నాం. నెక్స్ట్ మేజర్ కాన్సెప్ట్ అంటే వీటిలో C++ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో నేమ్ స్పేస్ అనేది ఎందుకు యూజ్ చేస్తారు. ఇక్కడ యూజ్ చేశాను కదా, యూజింగ్ నేమ్ స్పేస్ యాజ్ ఎ స్టాండర్డ్ లైబ్రరీ టర్మ్ అని, అది ఎందుకు యూజ్ చేస్తాం. సో ఇప్పటి వరకు మీకు ఫ్లో కంట్రోల్లో ఇఫ్ కండిషన్ అనేది ఎలా విధంగా యూజ్ చేస్తాం అనేది ఇప్పుడు తెలుసుకున్నారు. ఇప్పుడు మీకు నేమ్ స్పేస్ అనేది ఎందువల్ల యూజ్ అవుతుంది, దానివల్ల ఏంటి ఇన్ C ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో మనం దాన్ని ఎక్కడెక్కడ వాడతాము అనేది ఇప్పుడు దీంట్లో తెలుసుకుందాం. ఓకేనా? ఇప్పుడు నేమ్ స్పేస్ అంటే ఏంటి, దానివల్ల ఏంటి అడ్వాంటేజెస్ అంటున్నా. సో నేమ్ స్పేస్ అనేది C++లో మనము నేమ్ స్పేస్ అంటే ఇది కంపైలర్కి చెప్తుంది. యూజ్ ఎ స్టాండర్డ్ నేమ్ స్పేస్, కలెక్ట్స్ ఐడెంటిఫైయర్స్ అండ్ యూజ్డ్ ఫర్ క్లాస్, ఆబ్జెక్ట్ అండ్ వేరియబుల్స్. ఓకే, ఇది ఐడెంటిఫైయర్స్ కలెక్ట్స్ ఐడెంటిఫైయర్స్ యూజ్ ఫర్ క్లాస్ కానీ ఆబ్జెక్ట్ కానీ ఇది ఉపయోగపడుతుంది. సో మీకు మరొక డౌట్ వస్తుంది, ఏంటి నాకు ఒక సింపుల్ ప్రోగ్రామ్ రాసి చూపించండి, ఐఓ స్ట్రీమ్ యూజ్ చేయకుండానే నేమ్ స్పేస్ యూజ్ చేయకుండానే ఒక ప్రోగ్రామ్ ఎలా రాయగలను చూపిస్తాను. హ్యాష్ ఇంక్లూడ్ ఒక లైబ్రరీ ఫంక్షన్ని నేను డిక్లేర్ చేస్తున్నాను, ఐఓ స్ట్రీమ్ అని, ఇన్పుట్ అవుట్పుట్ స్టాండర్డ్ అని ఐఓ స్ట్రీమ్. ఓకే,
standard input output streamline. Okay, hash include conio dot h console input output అని ఇప్పుడు void main అని డిక్లేర్ చేస్తూ క్లియర్ స్క్రీన్ అని మెన్షన్ చేస్తూ నాకు అవుట్పుట్ మీద Qtutorialsbuzz అని నాకు స్క్రీన్ మీద ప్రింట్ అవ్వాలి. సో నాకు ఈ శాంపుల్ అవుట్పుట్ని మీకు ఇప్పుడు ప్రింట్ చేసి చూపిస్తాను. ఓకే, సో ఈ విధంగా నాకు అవుట్పుట్ స్క్రీన్ మీద Qtutorialsbuzz అని ప్రింట్ అవుతుంది. ఇది ఒక శాంపుల్ ప్రోగ్రామ్. సో దీంట్లో సి ప్లస్ ప్రోగ్రామింగ్లో వేరియబుల్స్ అంటే ఏంటి? ఇట్స్ నథింగ్ బట్ ఏ నేమ్ ఆఫ్ ద మెమరీ లొకేషన్. దీంట్లో వేరియబుల్స్ అంటే ఏంటో మనం సి ప్లస్ ప్లస్ ప్రోగ్రామింగ్లో నేర్చుకుందాం. ఇట్స్ నథింగ్ బట్ వేరియబుల్ అంటే నేమ్ ఆఫ్ మెమరీ లొకేషన్ అంటుంటాం. ఓకేనా? ఓకే ఓకే తర్వాత ఏంటి వేరియబుల్స్ ఎక్కడెక్కడ డిక్లేర్ చేస్తున్నామంటే 3x plus y equal to 20 అంటే వీటిలో x yని మనం వేరియబుల్ అంటుంటాం, 320ని కాన్స్టెంట్ అంటున్నాం. సో ఈ విధంగా మీకు సింపుల్గా వేరియబుల్ అంటే ఏంటి, కాన్స్టెంట్ అంటే ఏంటి ఇప్పుడు మీరు తెలుసుకున్నారు. అప్పుడు సి ప్లస్ ప్లస్ ప్రోగ్రామింగ్లో డేటా టైప్స్ అంటే ఏంటి, అవి ఎన్ని టైప్స్ ఉన్నాయి. ఓకే, సో C++ a data type ante that specifies the type of data that a variable can store such as integer, floating, character. దీంట్లో డేటా టైప్స్ బేసిక్, డెరివ్డ్, ఎన్యూమరేషన్ అండ్ యూజర్ డిఫైన్డ్ తెలుసుకుంటాం. దీంట్లో బేసిక్ని ఇంట్, క్యార్, ఫ్లోట్, డబుల్. ఓకేనా? డెరివ్డ్ అంటే అర్రే, పాయింటర్స్ అని, ఎన్యూమరేటర్ అంటే ఈనమ్ అని కీవర్డ్ యూస్ చేస్తాం, యూజర్ డిఫైన్ అంటే స్ట్రక్చర్స్. సో ఈ విధంగా మనం సి ప్లస్ ప్లస్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో ఇప్పుడు వేరియబుల్స్ అంటే నేమ్ ఆఫ్ ద మెమరీ లొకేషన్ టు స్టోర్ ద డేటా. ఓకే, ఇక్కడ 3x plus y equal to 20, 320ని కాన్స్టెంట్ అంటాం, ఎక్స్ వైని వేరియబుల్స్ అని మనం చెప్పుకుంటాం. తర్వాత సి ప్లస్ ప్లస్ ప్రోగ్రామింగ్లో డేటా టైప్స్ అంటే ఏంటంటే అవి 4 టైప్స్ ఉన్నాయండి మేజర్గా: బేసిక్, డెరివ్డ్, ఎన్యూమరేటెడ్, యూజర్ డిఫైన్డ్. బేసిక్లో ఇంట్, క్యార్, ఫ్లోట్, డబుల్ యూజ్ చేస్తాం. డెరైవ్డ్లో అరే, పాయింటర్స్. ఎన్యూమరేషన్లో ఈనమ్ అని, యూజర్ డిఫైన్లో స్ట్రక్చర్స్ అని. సో ఇప్పుడు బేసిక్, డెరివ్డ్, డేటా టైప్స్ చూసాము, వేరియబుల్స్ చూసాము. తర్వాత ఇంకొక మేజర్ కాన్సెప్ట్ ఇప్పుడు మనం తెలుసుకోబోయేది కీవర్డ్స్ అన్ని ఎన్ని టైప్స్ ఉన్నాయి సి ప్లస్ ప్లస్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో, అవి ఏంటి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. కీవర్డ్స్ అంటే ఏంటి సి ప్లస్ ప్లస్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో. ఓకే, కీవర్డ్స్ ఎన్ని ఉన్నాయి మనము టోటల్గా ఇప్పుడు తెలుసుకుందాం. ఒక్కొక్క కీవర్డ్ని నేను మెన్షన్ చేస్తాను. ఆటో, క్యార్, ఫ్లోట్, డబుల్, ఇంట్, రిటర్న్, register, for, do, while. Okay, size of, signed, unassigned. Okay, switch, break. Okay, continue, తర్వాత else. ఓకే, తర్వాత if, తర్వాత షార్ట్, లాంగ్, enum, struct,
void type def volatile case default goto. సో ఇవి కంప్లీట్ కీవర్డ్స్. మనము మరి ఒకసారి రిపీట్ చేస్తాను. ఆటో, క్యార్, ఫ్లోట్, డబుల్, ఇంట్, రిటర్న్, రిజిస్టర్, ఫర్, డూ, వైల్, సైజ్ ఆఫ్, సైన్డ్, అన్సైన్డ్, స్విచ్, బ్రేక్, కంటిన్యూ, ఎల్స్, ఇఫ్, షార్ట్, లాంగ్, ఈనమ్, స్ట్రక్చర్, వాయిడ్, టైప్ డెఫ్, వాలటైల్, కేస్, డిఫాల్ట్, గోటు. వీటిని కంప్లీట్గా C++ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో మనము కీవర్డ్స్ అని చెప్పుకుంటాం. కీవర్డ్స్ తర్వాత ఫ్లో కంట్రోల్ అంటే మీకు ఇఫ్ అని ఇందాకే మీకు చెప్పాను, ఎంటెడ్ అని ఇఫ్ గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు తర్వాత ఇఫ్ ఎల్స్ అంటే ఇప్పుడు ఇవన్నీ కంప్లీట్గా C++ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో కీవర్డ్స్ అని చెప్తున్నాం. ఇప్పుడు నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటంటే ఫ్లో కంట్రోల్లో ఇఫ్ గురించి ఇంతకుముందు తెలుసుకున్నాం. ఇప్పుడు ఇఫ్ ఎల్స్ కండిషన్ అనేది ఎట్లా మనం రాస్తాము వాటి గురించి కూడా తెలుసుకుంటాం. దానికి సింపుల్గా ఇంట్ టెస్ట్ ఈక్వల్ టు 5 అని, ఇఫ్ టెస్ట్ ఈస్ లెస్ దాన్ 10 సో ఎల్స్ అని కండిషన్ యూజ్ చేసి మనం ఈ విధంగా ఇప్పుడు టెస్ట్ అనేది 5 అంటే ఒక వేరియబుల్, ఇఫ్ టెస్ట్ ఈస్ లెస్ దాన్ 10 అంటే 5 షుడ్ బి గ్రేటర్ దాన్ 10, then else it has to print either this or that. సో ఈ విధంగా మనము ఇఫ్ ఎల్స్ కండిషన్ని సాటిస్ఫై చేస్తాం. తర్వాత నెస్టెడ్ ఇఫ్ అని కూడా వస్తుంటుంది. నెస్టెడ్ ఇఫ్ మనం ఏ విధంగా అంటే ఇఫ్ టెస్ట్ ఎక్స్ప్రెషన్ అంటున్నాం. అంటే ఇఫ్ ఇఫ్ ఎల్స్ని 2 times, ఇఫ్ ఒకసారి ఎల్స్ ఇఫ్ అని 2 times యూజ్ చేస్తే దాన్ని నెస్టెడ్ ఇఫ్ అని కూడా మనము ఎల్స్ ఇఫ్ టెస్ట్ ఎక్స్ప్రెషన్ else if test expression ఓకే. సో ఈ కండిషన్ సాటిస్ఫై ఈ విధంగా మనం నెస్టెడ్ ఇఫ్ అంటే ఏంటో తెలుసుకుంటాం. సో ఎల్స్ ఇఫ్ అనేది 2 times యూజ్ చేసుకొని ఒక కండిషన్ సాటిస్ఫై చేస్తాడని మనము నెస్టెడ్ ఇఫ్ అని అంటుంటాం. సో తర్వాత లూప్స్ అనేటివి ఫ్లో కంట్రోల్లోనే వస్తుంది. అది ఫర్, వైల్, డూ వైల్, ఓకే, ఇవన్నీ మనము ఈ లూప్స్ కండిషన్స్లో స్విచ్ బ్రేక్ తర్వాత స్విచ్ కేసు అని బ్రేక్, కంటిన్యూ కూడా ఈ దాంట్లో తెలుసుకుందాం. సో మీకు ముందుగా లూప్స్ యూజ్ టు ఈ మేజర్గా యూజ్ చేసేది ఎందుకంటే ఇన్ ఏ ప్రోగ్రామ్ టు రిపీట్ ద స్పెసిఫైడ్ బ్లాక్ ఆఫ్ ఏ కోడ్. ఫర్ కండిషన్ని ఫర్కి చెప్తున్నాను. ఇనిషియలైజేషన్ ఆఫ్ స్టేట్మెంట్, టెస్ట్ కండిషన్, అప్డేటెడ్ స్టేట్మెంట్, ఈ 3 కండిషన్ని సాటిస్ఫై చేస్తే దాన్ని ఫర్ లూప్లో మనం యూజ్ చేసుకుంటాం. ముందుగా ఫ్యాక్టోరియల్ ఆఫ్ ఏ నెంబర్ని ఒక సింపుల్ ప్రోగ్రామ్ రాస్తూ మీకు ఫర్ లూప్ అనేది ఏ విధంగా ఐఓ స్ట్రీమ్ అని యూజింగ్ నేమ్ స్పేస్ std అని అంటే ఇట్ సపోర్ట్ స్టాండర్డ్ లైబ్రరీ అని అర్థం C++ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఇప్పుడు యాక్చువల్ మెయిన్ ఏంటి ఏమన్నాను, IN ఫ్యాక్టోరీ ఈక్వల్ టు 1 అని నాకు అవుట్పుట్ స్క్రీన్ మీద ఎంటర్ పాజిటివ్ ఇంటిజర్ అని n అని ఓకే ఇన్పుట్ మీద ఇక్కడ ఫర్ లూప్ యూజ్ చేస్తాను. I ఈక్వల్ టు 1, I ఈజ్ లెస్ దాన్ ఇనిషియలైజేషన్ ఆఫ్ ద స్టేట్మెంట్ అండ్ టెస్ట్ కండిషన్ ఏంటి I లెస్ దాన్ ఈక్వల్ టు n అండ్ అప్డేటెడ్ అంటే ఇంక్రిమెంట్ ఇట్ షుడ్ బి ఆటోమేటిక్. సో ఈ విధంగా ఫ్యాక్టోరియల్ కండిషన్ని ఇది అవ్వాలని ఈ ప్రోగ్రాంలో రాస్తున్నాను. ఫ్యాక్టోరియల్ I
అవుట్పుట్ మీద ఫ్యాక్టోరియల్ ఆఫ్ n సో ఈ విధంగా నేను సింపుల్ ప్రోగ్రాంలో మీకు ఫ్లో కంట్రోల్లో C++ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఇఫ్ ఎల్స్ అంటే ఈ టెస్ట్ కండిషన్ని ఏదో ట్రూ ఆర్ ఫాల్స్ అనే దానికి కండిషన్స్ యూజ్ చేస్తాను. నెస్టెడ్ ఇఫ్ అంటే ఎల్సిఫ్ అనేది టాయ్స్ తర్వాత టెస్ట్ ఎక్స్ప్రెషన్ యూజ్ చేశాడని ఎల్సిఫ్ అంటున్నా. తర్వాత లూప్స్ అనేవి C++ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో ఫర్, వైల్, డూ వైల్, స్విచ్, బ్రేక్, కంటిన్యూ అన్ని కంటిన్యూస్ చేస్తాం. ఫర్లో ఏంటంటే ఇనిషియలైజేషన్ ఆఫ్ ద స్టేట్మెంట్, టెస్ట్ కండిషన్, అప్డేట్ స్టేట్మెంట్ ఇది సాటిస్ఫై అయితేనే ఫర్ లూప్ అనేది మనం మేజర్గా యూజ్ చేస్తుంటాం. దీంట్లో యాష్ ఇంక్లూడ్ ఐఓస్టమ్ ఇన్పుట్ అవుట్పుట్ స్ట్రింగ్ డాట్ హెచ్ యూజింగ్ నేమ్ స్పేస్ ఇస్ లైబ్రరీ థింగ్ ఇంట్ మెయిన్ అని తర్వాత మేజర్గా వేరియబుల్స్ డిక్లేర్ చేసి i, n, వేరియబుల్ ఈక్వల్ టు 4 అండ్ అవుట్పుట్ స్క్రీన్ మీద ఎంటర్ ద పాజిటివ్ ఇంటీజర్ ఉన్నాం. మన ఇన్పుట్ ఇట్ షుడ్ బి n అని ఇక్కడ లూప్ కండిషన్ ఇనిషియలైజేషన్ ఆఫ్ స్టేట్మెంట్ వచ్చి i ఈక్వల్ టు 1 అండ్ టెస్ట్ కండిషన్ వచ్చి i ఈజ్ లెస్ దాన్ ఈక్వల్ టు n అండ్ అప్డేటెడ్ స్టేట్మెంట్ వచ్చి i ప్లస్ ఇది ఇంక్రిమెంట్ అనమాట. అండ్ ఫ్యాక్టోరియల్ ఆఫ్ ఎ నెంబర్ అనేది నాకు అవుట్పుట్ స్క్రీన్ మీద నేను 4 అని ఎంటర్ చేస్తే అది నాకు అవుట్పుట్ స్క్రీన్ మీద ఫ్యాక్టోరియల్ ఏంటి అని ఆ పర్టికులర్ నెంబర్కి మనము తెలుసుకోవచ్చు. సో నేను ఫ్యాక్టోరియల్ ఆఫ్ ఎ నెంబర్ దీనికి ఎంటర్ అంటే 5 ఇచ్చాను. 5కి ఫ్యాక్టోరియల్ అంటే ఎంత వస్తుంది వాల్యూ అరౌండ్ 120 వస్తుంది. సో ఈ విధంగా ఈ కండిషన్స్ని ప్రోగ్రాము రిపీట్ ద స్పెసిఫిక్ బ్లాక్ ఒక బ్లాక్ ఆఫ్ ఎ కోడ్ని మనం స్పెసిఫిక్గా రిపీట్ చేయడానికి ఫర్ లూప్ అనేది లూప్స్ కాన్సెప్ట్స్ అనేది మేజర్గా మనం C++ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో నేర్చుకుంటాం. సో ఈ విధంగా మనం ఆ టెస్ట్ కండిషన్స్ని ఇప్పుడు లూప్స్ కండిషన్స్ గురించి తెలుసుకున్నాం. దీంట్లో ఫ్లో కంట్రోల్లో మనం ఫర్, వైల్, డూ వైల్, ఇఫ్ ఎల్స్, నెస్టెడ్ ఇఫ్ అంటే ఏదో ట్రూ ఆర్ ఫాల్స్. ఇక్కడ ఏమంటే లూప్స్ అంటే టెస్ట్ కండిషన్ రిపీట్ చేసుకోవడానికి until unless the block of code get satisfied అనే దానికి లూప్స్ అనేది యూజ్ చేస్తుంటారు. తర్వాత డూ వైల్ అనే కండిషన్ ఏ విధంగా వస్తుంది. సో ఈ విధంగా మనం సింటాక్స్ గుర్తుపెట్టుకున్నామంటే టెస్ట్ ఎక్స్ప్రెషన్ అని ఈజీగా డూ వైల్ అనే కాన్సెప్ట్స్ని నేర్చుకోవచ్చు. బ్రేక్, కంటిన్యూ అనేది ఎందువల్ల యూజ్ చేస్తుంటాం, అది ఎక్కడ మనకు మేజర్గా యూజ్ అవుతుంది. ఇప్పుడు సింపుల్గా సింపుల్ ప్రోగ్రామ్ రాసి మీకు బ్రేక్, కంటిన్యూ అనేది ఏ విధంగా యూజ్ అవుతుందో చెప్తాను. తర్వాత బ్రేక్ అని స్విచ్ కండిషన్స్ దగ్గర యూజ్ చేస్తాం. తర్వాత కంటిన్యూ అని ఏంటి అది ఎందువల్ల యూజ్ చేస్తాం. బ్రేక్ అనేది మేజర్గా టర్మినేట్స్ ద లూప్ ఫర్ ఎవర్ ఫర్ వైల్, డూ వైల్ ఈ స్విచ్ అండ్ ఇమీడియట్లీ వెన్ ఇట్ అపియర్స్. బ్రేక్ అంటే ఇమీడియట్గా అది టర్మినేట్ చేసేస్తుంది. ఎగ్జాంపుల్ వైల్ అనే ఒక సింటాక్స్ టెస్ట్ ఎక్స్ప్రెషన్ యూజ్ చేస్తాను. ఓకేనా, టెస్ట్ కండిషన్ అంటున్నాను నేను అంటున్నాను. తర్వాత నేను స్టేట్మెంట్ ఇస్తున్నాను. ఇఫ్ టెస్ట్ ఎక్స్ప్రెషన్ ఇదైతే తర్వాత బ్రేక్ అని ఇదైంది మళ్ళీ నెక్స్ట్ స్టేట్మెంట్కి జంప్ అవుతుంది. సో ఈ విధంగా బ్రేక్ అనేది మనం మేజర్గా యూజ్ చేస్తాం. కంటిన్యూ అంటే అది ఆ స్టేట్మెంట్ని ఎగ్జిక్యూట్ చేసి అది కంటిన్యూ అవుతూ వెళ్తూ ఉంటుంది. సో మీకు యాడ్ ఆల్ నెంబర్స్ అంటిల్ యూజర్ ఎంటర్స్ 0 అంటే ఇప్పుడు ఒక సింపుల్ ప్రోగ్రామ్ని మీకు రాసి చూపిస్తున్నాను. దాంట్లో ఆల్ ద నెంబర్స్ని యాడ్ చేసి అంటిల్ సో ఇప్పుడు డూ అండ్ తర్వాత స్టేట్మెంట్ వైల్ అనే కండిషన్ టెస్ట్ ఎక్స్ప్రెషన్ టెస్ట్ కండిషన్ యూజ్ చేస్తాము. బ్రేక్, కంటిన్యూ అనేది ఆ బ్రేక్ చేసి నెక్స్ట్ అది స్కిప్ చేసి నెక్స్ట్ స్టేట్మెంట్కి జంప్ అవడాన్ని బ్రేక్ అనేది మనం మేజర్గా స్విచ్ కేసెస్లో యూజ్ చేస్తుంటాం. వైల్ కూడా ఇక్కడ యూజ్ చేసి మీకు చెప్పాను. సో ఇప్పుడు మీకు సింపుల్ శాంపుల్ ప్రోగ్రాము బ్రేక్ ఎక్కడ యూజ్ చేస్తాము యూజింగ్ ద వైల్ కండిషన్ అనేది మీరు దీంట్లో నేర్చుకుంటున్నారు. దాంట్లో మేజర్గా ఒక సింపుల్ ప్రోగ్రామ్ రాసిన యాష్ ఇంక్లూడ్ స్టాండర్డ్ లైబ్రరీ ఇన్పుట్ అవుట్పుట్ స్ట్రీమ్ like suppose C input, C in, C out
and using namespace std అని int float number sum equal to 0.0. while అనేది ఇక్కడ ఏమి ఇచ్చాను, టెస్ట్ ఎక్స్ప్రెషన్ ఆర్ కండిషన్ ట్రూ అని ఇచ్చాను. సో నాకు అవుట్పుట్ స్క్రీన్ మీద ఎంటర్ నెంబర్ అని రావాలి. ఓకే, అండ్ ఇన్పుట్ వచ్చి ఇట్ హ్యాస్ టు టేక్ నెంబర్. ఇఫ్ కండిషన్ number is not equal to 0.0, sum plus equal to number. Okay, తర్వాత బ్రేక్ అని ఇక్కడ యూజ్ చేస్తే cout అని sum అని అవుట్పుట్ స్క్రీన్ మీద సమ్ ఆఫ్ దట్ నెంబర్స్ అని 0. నాకు అవుట్పుట్ ఎగ్జాంపుల్, నాకు అవుట్పుట్ స్క్రీన్ మీద ఎంటర్ నెంబర్ అన్నాడు ఈక్వల్ టు 4 అన్నా. సో దెన్ all the numbers until it becomes 0. 3.4, 6.7 minus 4.5 enter number. ఈ విధంగా టోటల్ 4 నెంబర్స్ ఇచ్చాను. దెన్ వాటి యొక్క సమ్ ఎంత వచ్చిందంటే 9.6. సో ఇది ఒక సింపుల్ ప్రోగ్రాము అండి. ఎంటర్ యూజర్ 0 ఎంటర్ చేసేంత వరకు ఆ నెంబర్స్ని మనకు అది సమ్ చేస్తుంది, అడిషన్ చేస్తుంది. సో should include IO stream and input output stream which supports C input, C in, C out, C E or so using namespace std standard function int main ఇక్కడ యూస్ చేస్తాను. ఫ్లోట్ నెంబర్ అంటే డెసిమల్ కూడా అవ్వచ్చు నెంబర్ అనేది సమ్ ఈక్వల్ టు 0.0. వైల్ అనే కండిషన్ యూస్ చేస్తాను. టెస్ట్ ఎక్స్ప్రెషన్ వచ్చి ట్రూ అన్నాను. అవుట్పుట్ స్క్రీన్ మీద ఎంటర్ నెంబర్ అన్నా, ఇన్పుట్ అంటే సి నెంబర్ అన్నాను. ఇఫ్ నెంబర్ ఇస్ నాట్ ఈక్వల్ టు 0.0 సమ్ ఈక్వల్ టు ఎల్స్ అండ్ ద హియర్ బ్రేక్ ఇచ్చి అది జంప్ అయ్యి నెక్స్ట్ స్టేట్మెంట్కి జంప్ అవుతుంది. టోటల్గా నాకు అవుట్పుట్ స్క్రీన్ మీద సమ్ ఈజ్ 9.6 ఉంటుంది. సో ఈ విధంగా ఫర్, వైల్, డూ వైల్ అనే కాన్సెప్ట్స్ ఫ్లో కంట్రోల్ అంటే ఏంటి, దాంట్లో ఏమేమి ఉంటాయి ఈ సి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో మనం తెలుసుకున్నాం. తర్వాత యాడ్ ఆల్ ద నెంబర్స్ అని చెప్పి ఒక చిన్న కేసు యూజ్ చేసి మనం తెలుసుకుందాం. ఇప్పుడు ఒక సింపుల్ క్యాలిక్యులేటర్ ఆపరేషన్ పర్ఫామ్ చేస్తాము. అది మనము బ్రేక్ అనేది యూజ్ చేసుకొని కూడా చేసుకోవచ్చు. స్విచ్ కేసెస్ అనేది యూజ్ చేసి మనము ఆ సింపుల్ క్యాలిక్యులేషన్ని పర్ఫామ్ చేసి స్విచ్ అనేది ఎందుకు యూజ్ చేస్తాము, ఒక సింపుల్ క్యాలిక్యులేషన్ ఆపరేషన్ పర్ఫామ్ చేసి క్యాలిక్యులేటర్ ఆపరేషన్. సో ఫ్లో కంట్రోల్ ప్రోగ్రామ్ రాద్దాం. ఓకే, ఒక సింపుల్ క్యాలిక్యులేటర్, అది అడిషన్ మైనస్ సబ్ట్రాక్షన్ మాత్రమే. ఇప్పుడు చూడండి, యాష్ ఇంక్లూడ్ IO string, input output string, like it supports C in, C out, C error, and names using namespace. ఇదంతా లైబ్రరీ ఫంక్షన్స్. namespace std అని యూజ్ చేస్తున్నాను కూడా. ఇక్కడ int main అని యూజ్ చేస్తాను. తర్వాత యాక్చువల్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తున్నాను. char 0 అని ఫ్లోట్ అంటే num1 num2 అని మెన్షన్ చేశాను. కోలన్ నాకు అవుట్పుట్ స్క్రీన్ మీద ఎంటర్ ఆపరేటర్స్ అని మెన్షన్ చేశాను. దట్ షుడ్ బి మైనస్ అడిషన్ సబ్ట్రాక్షన్ అని కోలన్. సో ఇన్పుట్ ఏం రావాలి, 0 అని వస్తుంది. సి అవుట్ ఎంటర్ 2 ఆపరెంట్స్. ఓకే, సి ఇన్ అని నమ్ ఆల్రెడీ డిక్లేర్ చేసిన వేరియబుల్స్ కదా, num1 అండ్ num2 అని ఇక్కడ యూస్ చేస్తాను. ఇక్కడ యాక్చువల్ స్విచ్ కేస్ యూస్ చేస్తాను. ఇక్కడ కేస్ వచ్చి ఓకే సి అవుట్
బ్రేక్, ఇది అడిషన్ ఆపరేషన్. ఓకే, తర్వాత ఇంకో కేసు రాస్తున్నాను, స్విచ్ కేసు. మైనస్ ఆపరేషన్ నాకు పర్ఫామ్ అవ్వాలి. ఓకే, సి అవుట్ num 1 subtraction equal to num 1 minus num 2. సో ఈ విధంగా తర్వాత బ్రేక్ అని యూజ్ చేస్తాను. ఓకే, డిఫాల్ట్ కూడా మనం ఎంటర్ చేయాలి. ఒకవేళ మనం ఎంటర్ చేసిన ఆపరెంట్స్ రైట్గా రాంగ్ అనేది డిఫాల్ట్ అయిన సి ప్లస్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో ఎంటర్ ఆపరేటర్ నాట్ కరెక్ట్, బ్రేక్, అవుట్పుట్ స్క్రీన్ మీద నాకు దిస్ అవుట్పుట్ ఇది. సి ఇది ఒక సింపుల్ ప్రోగ్రామింగ్. మీకు ఇక్కడ నేను స్విచ్ కేస్ అనేది ఫ్లో కంట్రోల్లో యూజ్ చేస్తున్నాను సి ప్లస్ ప్లస్ ప్రోగ్రామింగ్లో. ఇక్కడ ఐఓ స్ట్రీమ్ డిక్లేర్ చేశాను, ఫ్లోట్ నెంబర్ 1 నెంబర్ 2 అన్నాను, 2 నెంబర్స్. ఇక్కడ నాకు అవుట్పుట్ స్క్రీన్ మీద ఎంటర్ ఆపరేటర్స్ అంటే అడిషన్ సబ్ట్రాక్షన్ అనే 2 ఆపరేటర్స్, ఎంటర్ 2 ఆపరెంట్స్, ఎంటర్ 2 ఆపరెంట్స్ ఏవే ఉన్నాయో ఎంటర్ చేయండి అన్నాను. సో 4 + 5 అంటే ఎంత? 9. 5 - 4 అంటే 1. సో అడిషన్ సబ్ట్రాక్షన్ ఇక్కడ మేజర్గా నేను ఆపరేషన్స్ పర్ఫామ్ చేశాను. సిఇన్ సిఅవుట్ అంటే అవుట్పుట్ స్క్రీన్, సిఅవుట్ అంటే అవుట్పుట్ స్క్రీన్ మీద నాకు డిస్ప్లే అవ్వడానికి ఇది యూజ్ చేస్తాను. సిఇన్ అంటే ఇన్పుట్ స్క్రీన్ మీద ఇన్పుట్ ఈ విధంగా తీసుకుంటుంది. ఇక్కడ స్విచ్ కేస్ అనేది యూజ్ చేశాను, టెస్ట్ ఎక్స్ప్రెషన్. తర్వాత కేస్ 1లో ఏంటి అంటే అడిషన్ పర్ఫామ్ చేయాలి. తర్వాత బ్రేక్ అంటే ఇట్ జంప్స్ టు ద నెక్స్ట్ థింగ్. కేస్ 2 అంటే మైనస్ అంటే సబ్ట్రాక్షన్ ఆపరేషన్ పర్ఫామ్ చేయాలి. తర్వాత బ్రేక్ ఇచ్చాను. తర్వాత బై డిఫాల్ట్ ఒకవేళ అడిషన్ సబ్ట్రాక్షన్ కాకుండా మల్టిప్లికేషన్ పర్ఫామ్ చేయాలనుకుంటే యువర్ ఆపరెంట్స్ ఈజ్ నాట్ కరెక్ట్ అని ఒక స్క్రీన్ మీద డిస్ప్లే అవుతుంది. సో ఈ విధంగా సింపుల్ ప్రోగ్రామింగ్ సి ప్లస్ ప్లస్ లాంగ్వేజ్లో మీరు క్యాలిక్యులేటర్స్ ఎలా ఒక అడిషన్ సబ్ట్రాక్షన్ ఆపరేషన్ స్విచ్ కేస్ అనేది యూజ్ చేసి ఈ విధంగా మనకు పర్ఫామ్ చేయొచ్చు. సో నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటంటే గో టు లేబుల్ అనేది ఏ విధంగా దాని సింటాక్స్ ఉంటుంది, అది కూడా ఫ్లో కంట్రోల్ కింద వస్తుంది ఆ కాన్సెప్ట్. ఇప్పుడు వరకు మేము డేటా టైప్స్ అనేది ఏం చేసాం, వేరియబుల్స్ అనేది సి ప్లస్ ప్లస్ ప్రోగ్రామింగ్లో ఏ విధంగా యూజ్ చేస్తామో చూసాం. అండ్ ఈ విధంగా మనం ఫ్లో కంట్రోల్ గురించి అంటే ఏంటో, దీంట్లో గోటు అనేది ఎందుకు యూజ్ చేస్తాము అనేది ఇప్పుడు తెలుసుకుందాం. Goto is used for altering the normal sequence of a program execution by transfer the control to some other past program. So Goto మేజర్గా గోటు అనేది యూజ్ చేస్తూ ఉంటారు. సో లేబుల్ స్టేట్మెంట్. సో ఈ విధంగా గోటు అనే దానికి ఈ విధంగా మనం కండిషన్ యూజ్ చేస్తున్నాం. సో మరి ఫ్లో కంట్రోల్ గురించి చెప్పాను. దాంట్లో ఏంటి ఫర్, వైల్, డూ వైల్, స్విచ్, ఇఫ్ ఎల్స్, నెస్టెడ్ ఇఫ్ ఇవన్నీ మనం నేర్చుకున్నాం. మన వేరియబుల్స్ అంటే ఏంటో సి ప్లస్ ప్లస్ నేర్చుకున్నాం. డేటా టైప్స్ అంటే బేసిక్, డెరివ్డ్, ఎన్యూమరేటెడ్ అండ్ యూజర్ డిఫైన్డ్ నేర్చుకున్నాం. తర్వాత ఫర్, వైల్, డూ వైల్, ఇఫ్, ఎల్స్, స్విచ్, బ్రేక్, కంటిన్యూ ఇవన్నీ ఫ్లో కంట్రోల్లో సి ప్లస్ ప్లస్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో మనం నేర్చుకున్నాం. తర్వాత మేజర్ కాన్సెప్ట్ వచ్చి ఫంక్షన్స్ అని సి ప్లస్ ప్రోగ్రామింగ్లో తర్వాత కాన్సెప్ట్స్ వచ్చి ఫంక్షన్స్ అని మనము నేర్చుకుంటున్నాం. సో ఫంక్షన్స్ అంటే ఏంటి? ఇట్ రెఫర్స్ టు ఏ సెగ్మెంట్ దట్ గ్రూప్స్ కోడ్ టు పర్ఫార్మ్ స్పెసిఫిక్ టాస్క్. సో దేర్ ఆర్ 2 టైప్స్ ఆఫ్ ఫంక్షన్స్ ఉంటాయండి. ఒకటి లైబ్రరీ ఫంక్షన్స్ అండ్ యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్స్. లైబ్రరీ ఫంక్షన్స్ అనేది ఆల్రెడీ డిఫైన్డ్గా ఉంటుంది. యూజర్ డిఫైన్ అంటే యూజర్ను డిక్లేర్ చేసుకోవడానికి మనము అది యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్స్ ఉంటారు. దీనికి సింపుల్గా సెగ్మెంట్ దట్ గ్రూప్స్ కోడ్ పర్ఫార్మ్ అంటే ఇది సింపుల్గా 2 టైప్స్ ఉన్నాయి. ఒకటి లైబ్రరీ అని
అండ్ యూజర్ డిఫైన్డ్ అనే 2 టైప్స్ ఆఫ్ ఫంక్షన్స్ని మనం C++ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో నేర్చుకుంటాం. ముందుగా లైబ్రరీ ఫంక్షన్కి మనము ఆల్రెడీ ఒక ప్రోగ్రామ్ రాసి మీకు చూపిస్తాను. లైబ్రరీ ఫంక్షన్స్ అంటే ఏంటి, యాష్ ఇంక్లూడ్ ఐఓ స్ట్రింగ్, ఇన్పుట్ అవుట్పుట్ స్ట్రింగ్, అండ్ యాష్ ఇంక్లూడ్ cmath అంటే ఇది లైబ్రరీ ఫంక్షన్ అన్నమాట. యూజింగ్ నేమ్ స్పేస్ std అని ఇంట్ మెయిన్ అని C ప్రోగ్రామింగ్లో ఇక్కడ వేరియబుల్స్ డిక్లేర్ చేస్తున్నాను. డబుల్ నెంబర్ స్క్వేర్ రూట్. తర్వాత నాకు అవుట్పుట్ స్క్రీన్ మీద ఎంటర్ నెంబర్ అనేది డిస్ప్లే అవ్వాలి. ఓకే, సి ఇన్పుట్ అనేది నేను నెంబర్ అదే యాక్సెప్టెన్స్ ఉండాలని డిక్లేర్ చేస్తున్నాను. స్క్వేర్ రూట్ ఆఫ్ నెంబర్. సి అవుట్ అని స్క్వేర్ రూట్ ఆఫ్ రిటర్న్ సక్సెస్ఫుల్ ఎగ్జిక్యూషన్. నాకు అవుట్పుట్ ఏం ప్రింట్ అవ్వాలి వీటిలో, ఎంటర్ ఏ నెంబర్ అని డిస్ప్లే అవుతుంది. నేను ఒక 26 ఇచ్చాను. అండ్ స్క్వేర్ రూట్ ఆఫ్ నెంబర్, ఎంటర్డ్ నెంబర్ ఈస్ 5.0902. సో ఇది ఒక సింపుల్ ప్రోగ్రామ్ అండి. ఫంక్షన్స్ అనేది C++ 2 టైప్స్ ఉంటాయి. లైబ్రరీ ఫంక్షన్స్ ఉంటాయి, యూజర్ డిఫరెంట్. లైబ్రరీ ఫంక్షన్స్లో ఇది సింపుల్ ప్రోగ్రామ్ రాసి దాని స్క్వేర్ రూట్ కనుక్కోవాలి. యాష్ ఇంక్లూడ్ మ్యాథ్ డాట్ హెచ్ అని ఇక్కడ ఇన్పుట్ అవుట్పుట్ ఇచ్చాను. తర్వాత నాకు అవుట్పుట్ స్క్రీన్ మీద ఎంటర్ ఏ నెంబర్ అంటుంది. నేను జనరల్గా 26 ఇచ్చాను. అండ్ ద స్క్వేర్ రూట్ ఆఫ్ 26 షుడ్ బి 5.09902. సో ఈ విధంగా లైబ్రరీ ఫంక్షన్స్ అంటే ఏంటి, C++ అంటే ఆల్రెడీ ఇన్బిల్ట్ డిఫైన్డ్ ఉంటాయి కాబట్టి దీని లైబ్రరీ అంటాం. యూజర్ డిఫైన్ అంటే నేను ఆ ఫంక్షన్ని యూజర్ మాన్యువల్గా డిక్లేర్ చేసి మరీ రీయూజ్ చేసుకోవడానికి యూజర్ డిఫైన్ ఫంక్షన్స్ అంటుంటారు. సో ఈ విధంగా ఇప్పుడు మనము దీంట్లో C++ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో నెక్స్ట్ అనదర్ టాపిక్ వచ్చి యూజర్ డిఫైన్ ఫంక్షన్స్ అంటే ఏంటి, దానికి ఒక సింపుల్ ఎగ్జాంపుల్ రాసి మీకు చూపిస్తాను, మీకు ఒక ఐడియా వస్తుంది. ఓకే ఓకే hash include IO string void function name సో దీన్ని నేను ఈ వాయిడ్ ఫంక్షన్ నేమ్ ఐఓ స్ట్రీమ్ అంటే ఈ ఫంక్షన్ని యూజర్ డిఫైన్డ్గా నేనే డిక్లేర్ చేసి మళ్ళీ ఈ ఫంక్షన్ నేమ్ని రీయూజ్ చేసుకోవడాన్ని యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్స్ అని అంటున్నా. వీటిని సింటాక్స్ అంటారు. యాష్ ఇంక్లూడ్ ఐఓ స్ట్రీమ్ వాయిడ్ ఫంక్షన్ నేమ్, అక్కడ స్టేట్మెంట్ ఇచ్చి తర్వాత మెయిన్ ఇచ్చి ప్రోగ్రామ్ దాంట్లో మళ్ళీ ఈ ఫంక్షన్ నేమ్ని ఇక్కడ యూజ్ చేసుకొని దాన్ని యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్స్ అంటారు. సో యూజర్ డిఫైన్ ఫంక్షన్స్కి ఒక సింపుల్గా ఒక ప్రోగ్రామ్ రాస్తే మీకు కొంచెం ఐడియా వస్తుంది. ఆ ప్రోగ్రామ్ ఏంటంటే యాడ్ 2 ఇంటీజర్ టు మేక్ డిస్ప్లే సమ్ ఇన్ మెయిన్ ఫంక్షన్. అంటే ఒక 2 ఇంటీజర్స్ని అడిషన్ ఆపరేషన్ పర్ఫామ్ చేసుకోవడాన్ని ఇక్కడ మనం ఈ ప్రోగ్రామ్ నేర్చుకుందాం. యాష్ ఇంక్లూడ్ ఐఓ స్ట్రింగ్ ఇన్పుట్ అవుట్పుట్ స్ట్రింగ్ స్టాండర్డ్ అండ్ using namespace అని స్టాండర్డ్ ఫంక్షన్స్ అని int add
అవుట్పుట్ స్క్రీన్ మీద enter 2 numbers for addition. Input అంటే num1 num2 అని ఆ 2 వేరియబుల్స్ ఇస్తుంది. ఇప్పుడు కండిషన్ ఇస్తుంది sum equal to add num num2 అని ఇక్కడ యూజ్ చేస్తుంది. ఓకే, తర్వాత cout మీద అంటే అవుట్పుట్ స్క్రీన్ మీద sum equal to అని sum అని రిటర్న్స్ 0 అని ఇక్కడ డిక్లేర్ చేసాం. తర్వాత int add అంటూ int a int b ఇక్కడ యాడ్ అని మనం ఫస్ట్లో ఆ ఫంక్షన్ని రీకాల్ చేస్తున్నాం కదా. సో ఇక్కడ int యాడ్ అంటే యాడ్ ఈక్వల్ టు a ప్లస్ b రిటర్న్ యాడ్ మనకు అవుట్పుట్ స్క్రీన్ మీద ఎంటర్ 2 ఇంటీజర్స్ అంటున్నా. నా 2 ఇంటీజర్స్ 8 4 అని ఇచ్చాను. సో సమ్ ఈక్వల్ టు ఓకే 4. సో ఈ ప్రోగ్రాంలో మీరు కంప్లీట్గా సి ప్లస్ ప్లస్ ప్రోగ్రామ్ లాంగ్వేజ్ యొక్క యూజర్ డిఫైన్ ఫంక్షన్స్ అనేది నేర్చుకుంటాం. హ్యాష్ ఇంటూ డైవర్స్ట్రింగ్ యూజింగ్ ఇంట్ యాడ్ అని ఇక్కడ ఫంక్షన్ని నేను డిక్లేర్ చేశాను. ఈ ఫంక్షన్ని మళ్ళీ నేను రీయూజ్ ఎక్కడ చేశాను అంటే ఇక్కడ కాల్ చేసి రీయూజ్ చేశాను. సో ఈ విధంగా నేను డిక్లేర్ చేస్తూ ఇన్పుట్ అంటే అవుట్పుట్ స్క్రీన్ మీద సమ్ ఆఫ్ 2 ఇంటీజర్స్ అని ఇన్పుట్ అంటే ఆ 2 num1 అండ్ num2 యూజ్ చేశాను. ఇక్కడ కండిషన్ ఏంటంటే సమ్ ఈక్వల్ టు యాడ్ num1 num2 అంటే నెంబర్ 1 నెంబర్ 2 అంటే ఇక్కడ ఫంక్షన్ని ఇక్కడ మెన్షన్ చేసిన ఫంక్షన్ని ఇక్కడ రీకాల్ చేశాను. ఇంట్ యాడ్ ఇంట్ ఏ మైపి ఇంట్ యాడ్ ఈక్వల్ టు ప్లస్ బి రిటర్న్ జీ యాడ్ అవుట్పుట్ స్క్రీన్లో ఇంట్ సమ్ ఆఫ్ 2 నెంబర్స్ అనేది ఈ విధంగా మనకు ఫంక్షన్స్ గురించి సి ప్లస్ ప్లస్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో నేర్చుకున్నాం. తర్వాత ఇంకా చాలా మేజర్ కాన్సెప్ట్స్ మనం నేర్చుకుంటాం సి ప్లస్ ప్లస్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో. అండ్ దాట్ ఇస్ యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్స్లో 4 టైప్స్ అయితే ఫంక్షన్ విత్ ఆర్గ్యుమెంట్, ఫంక్షన్ విత్ నో ఆర్గ్యుమెంట్ నో రిటర్న్ వాల్యూ, and function with no argument and return value, argument and return value. So ఈ విధంగా మనం C++ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో ఫంక్షన్స్ అంటే ఏంటి, యూజర్ డిఫైన్ ఫంక్షన్స్ అంటే ఏంటి, ఇంకొకటి కాన్సెప్ట్ యూజర్ డిఫైన్లో ఫంక్షన్ విత్ నో ఆర్గ్యుమెంట్ నో రిటర్న్ వాల్యూ 4 టైప్స్ ఉన్నాయండి. Function with argument no return value, okay, function with no argument return value, okay. వీటిలో ఆర్గ్యుమెంట్ అండ్ రిటర్న్ వాల్యూ అనేది మేజర్గా మనం యూజ్ చేస్తాం. రిటర్న్ వాల్యూ ఇది గుడ్ అని. సో ఫంక్షన్ విత్ నో ఆర్గ్యుమెంట్ నో అంటే ఫంక్షన్స్ అనేది సి ప్రోగ్రామ్లో 2 టైప్స్ ఉంటాయి, లైబ్రరీ ఫంక్షన్స్ అండ్ యూజర్ డిఫైన్డ్ అని. ఇందాకే మీరు లైబ్రరీ ఫంక్షన్స్ ఒక ప్రోగ్రామ్ నేర్చుకున్నారు. లైబ్రరీ దాంట్లో కూడా యూజర్ డిఫైన్లో కూడా ఫంక్షన్ కాల్ చేసి మళ్ళీ రీకాల్ చేయడాన్ని యూజర్ డిఫైన్ అంటున్నాము. యూజర్ డిఫైన్ అనేది 4 టైప్స్ ఉంటాయి. ఫంక్షన్ విత్ నో ఆర్గ్యుమెంట్ నో రిటర్న్ వాల్యూ, ఫంక్షన్ విత్ ఆర్గ్యుమెంట్ అండ్ నో రిటర్న్ వాల్యూ, ఫంక్షన్ విత్ నో ఆర్గ్యుమెంట్ అండ్ రిటర్న్ వాల్యూ, ఫంక్షన్ విత్ ఆర్గ్యుమెంట్ అండ్ రిటర్న్ వాల్యూ. ఇది మనము బెస్ట్ అవుట్ ఆఫ్ దిస్ వీటిలో ఇది ఆర్గ్యుమెంట్ అండ్ రిటర్న్ వాల్యూ అనేది చాలా బెస్ట్. సో ఇది యూజ్ చేయడం వల్ల మనకు చాలా ఈజీగా ఉంటుంది. సో సి ప్లస్ ప్లస్ ప్రోగ్రామింగ్లో తర్వాత మనము నేర్చుకోబోయే కాన్సెప్ట్స్ అంటే ఫంక్షన్ ఓవర్లోడింగ్. ఇది అంటే ఏంటి, 2 or more functions having same name but different arguments known as overloaded functions. మనము ఇంకొక చిన్న కాన్సెప్ట్ ఏంటంటే ఫంక్షన్ ఓవర్లోడింగ్ అంటే ఏంటి, అది ఎక్కడ యూజ్ చేస్తాం. ఫంక్షన్స్ని ఓవర్లోడింగ్ అంటే ఏంటి, ఒక 2-3 ఫంక్షన్స్ని 2 or more functions having same name but different argument is known as overloaded functions. అంటే దానికి మీకు ఒక సింపుల్గా
రెండు కానీ మూడు కానీ ఫంక్షన్స్కి ఒకే పేరు ఉండడం, బట్ వాటి యొక్క ఆర్గ్యుమెంట్స్ డిఫరెంట్గా ఉండడాన్ని నేను ఓవర్లోడెడ్ ఫంక్షన్స్ అంటున్నా. సరే, ఇప్పుడు మీకు సింపుల్ సింటాక్స్ రాస్తున్నాను చూడండి. ఆర్గ్యుమెంట్ సేమ్ నేమ్ ఉంటుంది, బట్ డిఫరెంట్ ఆర్గ్యుమెంట్ ఉండడాన్ని మనము ఇది చూడండి, void same function in a double b. చూసారా? ఈ సింటాక్స్లో మీకు ఏ విధంగా అర్థమవుతుందంటే చూడండి, ఫంక్షన్ ఓవర్లోడింగ్ అంటే ఏంటంటే సేమ్ రెండు కానీ మూడు కానీ ఫంక్షన్స్కి ఒకే పేరు యూజ్ చేసి మనము డిఫరెంట్ ఆర్గ్యుమెంట్స్ పర్ఫామ్ చేయడానికి డిఫరెంట్ ఆర్గ్యుమెంట్స్ ఉంటే దాన్ని ఫంక్షన్ ఓవర్లోడింగ్ అంటారు. దాంట్లో ఎగ్జాంపుల్గా వాయిడ్ సేమ్ ఫంక్షన్ ఇంట్ ఏ అన్నా, సో ఇంట్ సేమ్ ఫంక్షన్ ఫ్లోట్ ఏ అన్నా, వాయిడ్ సేమ్ ఫంక్షన్ ఇంట్ ఏ డబుల్ బి అన్నా. సో దీంట్లో సేమ్ నేమ్ ఉంటుంది, బట్ డిఫరెంట్ ఆర్గ్యుమెంట్స్ ఉండడం వల్ల ఈ 2 or more ఫంక్షన్స్ని ఫంక్షన్ ఓవర్లోడింగ్ అని మనం గుర్తుపెట్టుకోవాలి. సో ఫంక్షన్ ఓవర్లోడింగ్ యూజ్ చేసిన తర్వాత మనము నెక్స్ట్ ఎవ్రీ C++ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో స్టోరేజ్ క్లాసెస్ అంటే ఏంటి, అవి ఏంటి, మనం ఎక్కడెక్కడ యూజ్ చేస్తాం అనేది మనం ఇప్పుడు చేస్తాం. ఇప్పుడు స్టోరేజ్ క్లాసెస్ అంటే ఏంటి? ఎవ్రీ వేరియబుల్ హ్యాస్ 2 ఫీచర్స్. టైప్, స్టోరేజ్. టైప్ specifies the type of data can be stated in a variable. సో ఇప్పుడు C++లో మనము స్టోరేజ్ క్లాసెస్ అంటే ఏంటి, అవి ఎక్కడ యూజ్ చేస్తాం? సో స్టోరేజ్ క్లాసెస్, సమ్ స్టోరేజ్ క్లాస్ అంటే ఏంటి? స్టోరేజ్ క్లాస్ ఈజ్ నథింగ్ బట్ ఎవ్రీ వేరియబుల్, అంటే ప్రతి ఒక్క వేరియబుల్ C++ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో 2 ఫీచర్స్ ఉంటాయి. ఒకటి టైప్ అని ఆర్ స్టోరేజ్ క్లాసెస్ అని 2 ఉంటాయి. సో ఈ టైప్ స్పెసిఫైస్ ద టైప్ ఆఫ్ డేటా క్యాన్ బి స్టోర్డ్ ఇన్ ఏ వేరియబుల్. అంటే ఒక టైప్ అనేది టైప్ ఆఫ్ డేటా అని మనము యూజ్ చేస్తాం. తర్వాత ఇంట్, ఫ్లోట్, క్యార్ ఎగ్జాంపుల్స్గా తీసుకోవచ్చు. సో వేరియబుల్స్ అనేటివి ఏంటి అంటే ఎన్ని టైప్స్ ఉన్నాయంటే లోకల్, గ్లోబల్, C++ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, స్టాటిక్, రిజిస్టర్డ్, థ్రెడ్ లోకల్ స్టోరేజ్. థ్రెడ్ లోకల్ స్టోరేజ్ అని మనము తెలుసుకుంటాం. ఓకేనా? లోకల్ వేరియబుల్స్ ఉన్నాయి, గ్లోబల్ వేరియబుల్స్ ఉన్నాయి, స్టాటిక్ ఉన్నాయి, రిజిస్టర్ ఉన్నాయి. సో ఈ విధంగా మనము వేరియబుల్స్ అంటే ఏంటి, ఏ విధంగా మనము C++ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో ఎక్కడ ఆ వేరియబుల్స్ డిక్లేర్ చేసుకుంటాము, గ్లోబల్ గానా లోకల్ గానా మనం ఎక్కడెక్కడ దాన్ని యూజ్ చేస్తామనేది ఇప్పుడు ఒక చిన్ని ప్రోగ్రామ్ రాస్తాను. దాంట్లో మీరు స్టాటిక్ వేరియబుల్ అనేది ఎక్కడ యూజ్, లోకల్ అంటే లోకల్ విత్ ఇన్ ద మెయిన్ ఫంక్షన్, అండ్ గ్లోబల్ అంటే అవుట్ సైడ్ ద మెయిన్ ఫంక్షన్ డిక్లేర్ చేసుకోవడాన్ని మనం గ్లోబల్ అని, వేరియబుల్స్ అని. వేరియబుల్స్ C++ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో లోకల్, గ్లోబల్, స్టాటిక్, రిజిస్టర్, థ్రెడ్ లోకల్ స్టోరేజ్ క్లాసెస్. సో ఈ విధంగా వేరియబుల్స్ అంటే ఏంటో మనం తెలుసుకుందాం. టైప్ అంటే అంటే ఏంటో తెలుసుకున్నాం, స్టోరేజ్ క్లాసెస్ అంటే ఏంటో తెలుసుకున్నాం. ఇప్పుడు ఒక చిన్ని ప్రోగ్రామ్ రాసి స్టాటిక్ వేరియబుల్, గ్లోబల్ వేరియబుల్ అండ్ లోకల్ వేరియబుల్ ఎక్కడెక్కడ డిక్లేర్ చేస్తామో C++ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో నేను ఇప్పుడు మీకు చూపిస్తున్నాను. సో hash include IO string, input output string, which includes in, cout. Okay, using namespace std namespace and library void test అని int main అని ఇక్కడ మనం int variable equal to 5 అంటే దీన్ని లోకల్ అంటున్నాం. సో మరి గ్లోబల్గా మనము ఇక్కడ ఫర్ సపోజ్ ఇక్కడ ఇంట్ c ఈక్వల్ టు 20 అన్నారు. సో వాయిడ్ టెస్ట్ అన్నారు, దీన్ని గ్లోబల్ అంటాం మనం. ఓకేనా? సో
స్టాటిక్ అనే కీవర్డ్ యూజ్ చేసి దాన్ని వేరియబుల్ డిక్లేర్ చేయడాన్ని మనం స్టాటిక్ వేరియబుల్స్ అంటున్నాం. తర్వాత ఒకవేళ నేను స్టాటిక్ ఇంట్ var =0 అన్నా. సో వీటిని స్టాటిక్. సో ఇప్పుడు సి ప్లస్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో ఇక్కడ ఒక సింపుల్ ప్రోగ్రామ్ అని ఇంట్ సి =20 అన్నా బిఫోర్ ద మెయిన్ ఫంక్షన్ అంటే గ్లోబల్గా డిక్లేర్ చేసి దీన్ని గ్లోబల్ వేరియబుల్స్ అంటున్నా. ఆఫ్టర్ ద మెయిన్ ఫంక్షన్ విత్ అనేది యూజ్ చేసి విత్ ఇన్ ద ప్రోగ్రామ్ ఇది వేరియబుల్ ఇంట్ వేరియబుల్ =5 అంటే లోకల్ అని స్టాటిక్ కీవర్డ్ యూజ్ చేసి ఇక్కడ స్టాటిక్ కీవర్డ్ యూజ్ చేసి వేరియబుల్ డిక్లేర్ చేయడాన్ని స్టాటిక్ వేరియబుల్ అని కూడా మనము అంటున్నాం. సో ఈ విధంగా సి ప్లస్ ప్లస్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో మనము ఏంటి వేరియబుల్స్ అంటే ఏంటి, స్టోరేజ్ క్లాసెస్ అంటే ఏంటి, ఫ్లో కంట్రోల్ అంటే ఏంటి అనేవి మనం కంప్లీట్గా నేర్చుకున్నాం. ఇప్పుడు మీకు ఒక శాంపుల్ అంటే ఒక చిన్ని ప్రోగ్రామ్ రాస్తాను. వాట్ ఈస్ రికర్షన్? A function that calls itself is known as recursion function known as recursion. రికర్షన్ అంటే ఏంటి? సి ప్లస్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో ఒక ఫంక్షన్ని డిక్లేర్ చేసి మళ్ళీ అదే ఫంక్షన్ని రీకాల్ చేయడాన్ని రికర్సివ్ ఫంక్షన్ ఆర్ రికర్షన్ అని మనం సి ప్లస్ ప్లస్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో అంటున్నాం. దాంట్లో మీకు సింపుల్గా ఒక వాయిడ్ రికర్సివ్ అని మెన్షన్ చేసి ఒక సింపుల్ రాస్తున్నాను. దీన్ని బట్టి మీకు కొంచెం ఐడియా వస్తుంది రికర్షన్ అంటే ఏంటి. సో ఇంట్ మెయిన్ అని ఇక్కడ స్టేట్మెంట్ తర్వాత రికర్సివ్ అని ఇక్కడ మెన్షన్ చేశాను. సో వాయిడ్ రికర్సివ్. సో రికర్షన్ అంటే ఏంటంటే ఫంక్షన్ విచ్ కాల్స్ ఇట్ సెల్ఫ్ ఇస్ ఇస్ నోన్ యాజ్ రికర్సివ్ ఫంక్షన్స్. సో ఈ విధంగా సి ప్లస్ ప్లస్ ప్రోగ్రామింగ్లో రికర్సివ్ ఫంక్షన్ అంటే ఏంటి, సి ప్లస్ ప్లస్ స్టోరేజ్ క్లాసెస్ అంటే ఏంటి, సి ప్లస్ ప్లస్ ప్రోగ్రామింగ్లో మనము రికర్సివ్ అంటే ఏంటి, ఫంక్షన్ విచ్ కాల్స్ ఇట్ సెల్ఫ్ ఇస్ రికర్షన్, వేరియబుల్స్ అంటే లోకల్, గ్లోబల్, స్టాటిక్ అని మనము యూజ్ చేస్తూ ఉంటాం. సో ఇప్పటి వరకు మీరు ఫ్లో కంట్రోల్ అంటే తెలుసుకున్నారు, ఫంక్షన్స్ అనేవి తెలుసుకున్నారు. 2 టైప్స్ యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్స్, లైబ్రరీ ఫంక్షన్స్. యూజర్ డిఫైన్డ్ అంటే ఆర్గ్యుమెంట్ ఫంక్షన్ విత్ నో ఆర్గ్యుమెంట్, నో రిటర్న్ వాల్యూ ఫంక్షన్, ఇవన్నీ మనం తెలుసుకున్నాం. సో ఇప్పుడు ఫంక్షన్స్ గురించి తెలుసుకున్నారు. తర్వాత మేజర్ కాన్సెప్ట్స్ అంటే సి ప్లస్ ప్లస్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో అర్రేస్ అని. ఫ్రీక్వెంట్లీ అర్రే ప్రాబ్లమ్ హ్యాండిల్ విత్ నెంబర్ ఆఫ్ డేటా. అంటే మనము అర్రేస్ అంటే ఏంటో సి ప్లస్ ప్లస్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో ఇప్పుడు దీంట్లో మనం తెలుసుకున్నాం. ఒక సింపుల్ ప్రోగ్రామ్ కూడా రాస్తున్నాం. ఇంట్ ఏజ్ 100 డేటా టైప్ అరే నేమ్ అరే సైజ్. దాని యొక్క సింటాక్స్ ఏంటంటే డేటా టైప్ అరే నేమ్ మరి అర్రే యొక్క సైజ్, వీటిని మెన్షన్ చేయడాన్ని మనము అర్రేస్ అని అంటున్నాం. ఫ్లోట్ ఎగ్జాంపుల్ మార్క్స్ ఆఫ్ అరే నేమ్ వచ్చి మార్క్స్ అండ్ అరే సైజ్ వచ్చి 5 స్టూడెంట్స్ యొక్క మార్క్స్. సో నేను సింపుల్ ప్రోగ్రామ్ రాస్తున్నాను. యాష్ ఇంక్లూడ్ library function iostring cin cout cerr and using namespace std అని యూజ్ చేస్తూ ఉన్నాను. తర్వాత మెయిన్ ఫంక్షన్ ఇంట్ మెయిన్ అని. ఓకే, గ్లోబల్ ఒక వేరియబుల్స్ లేవు ఇక్కడ. ఇంట్ డేటా టైప్ అరే నేమ్ ఏంటంటే నెంబర్ 5 నెంబర్స్. స్టోర్ సమ్ అంటే ఈ ప్రోగ్రామ్ ఏంటంటే టు క్యాల్కులేట్ ద సమ్ ఆఫ్ 5 నెంబర్స్. 5 నెంబర్ల యొక్క వాల్యూ సమ్ ఎంత, అడిషన్ ఎంత వస్తుందో చూద్దాం. ఓకేనా. సమ్ ఈక్వల్ టు 2 వేరియబుల్స్ ఇచ్చేసాను. ఓకేనా. ఓకే, సి అవుట్
initialization statement I equal to 0 and test condition condition which I is less than 5 and test updated statement plus increment 5. okay, ఇక్కడ సి ఇన్ అని ఇన్పుట్ ఏమొస్తుంది, ఇన్పుట్ నేను ఇస్తున్నది నెంబర్ డేటా టైప్ అరే నేమ్ అరే సైజ్ and sum equal to plus equal to numbers cout target and sum returns okay, enter 5 numbers 3 4 5 2 1 and sum equal to 80. సో అరేస్ అనేది సి ప్లస్ ప్లస్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో మనము మేజర్గా యూజ్ చేసేది డేటా టైప్ అరే నేమ్ అరే సైజ్. ఇది మనము అరేస్కి ఒక సింటాక్స్. ఫస్ట్ డేటా టైప్ ఏంటి, ఇంటిజరా ఫ్లోటా డబుల్ క్యారా, మరి అరే నేమ్ ఏంటి అండ్ అరే యొక్క సైజు. ఇక్కడ డేటా టైప్ అనేది ఫ్లోట్ యూజ్ చేశాను, ఫ్లోట్ అంటే డెసిమల్గా రావచ్చు, అరే నేమ్ వచ్చి మార్క్స్ అన్నాను, అరే సైజ్ వచ్చి 5 అన్నాను. సో ఇక్కడ సింపుల్గా సమ్ ఆఫ్ నెంబర్స్ని మనం అరేస్లో ఎలా చేస్తాం, యాష్ ఇంక్లూడ్ ఐవర్ స్ట్రింగ్ యూజింగ్ నేమ్ స్పేస్ ఇంట్ మెయిన్. ఇక్కడ డిక్లేర్ చేసే నెంబర్ ఎస్ అని ఇన్పుట్ అండ్ ఎంటర్ 5 నెంబర్స్. ఇన్పుట్గా మనం ఇక్కడ ఫర్ లూప్ యూజ్ చేశాను, టెస్ట్ అప్డేటెడ్ స్టేట్మెంట్ అండ్ టెస్ట్ ఎక్స్ప్రెషన్ అండ్ ఇనిషియలైజేషన్ స్టేట్మెంట్ వచ్చి ఐ ఈక్వల్ టు 0 అన్నాను, టెస్ట్ ఎక్స్ప్రెషన్ ఐ ఈజ్ లెస్ దెన్ 5 అన్నాను, అప్డేటెడ్ స్టేట్మెంట్ అంటే ఇంక్రిమెంట్ ఆఫ్ 5 అన్నాను. సో ఇక్కడ నాకు అవుట్పుట్ స్క్రీన్ మీద 5 వాల్యూస్ ఎంటర్ చేయండి, దాని యొక్క సమ్ అనేది నాకు అవుట్పుట్ స్క్రీన్ మీద డిస్ప్లే అవుతుంది. ఈ విధంగా అరేస్ అనేది డేటా టైప్ అరే నేమ్ అరే సైజ్, డేటా టైప్ అరే నేమ్ అరే సైజ్, ఫ్లోట్ వచ్చి డేటా టైప్ అంటున్నా, అరే నేమ్ వచ్చి మార్క్స్ అన్నా, అరే సైజ్ వచ్చి 5 కింద నేను తీసుకొని ఈ సి ప్లస్ ప్లస్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో అరేస్ అనే కాన్సెప్ట్ని ఇప్పుడు నేను కవర్ చేశాను. తర్వాత సి ప్లస్ ప్లస్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో అరేస్ అనేటివి ఏంటి, అవి ఎన్ని టైప్స్ కూడా ఉన్నాయి, ఇంకూ 2 డైమెన్షనల్ అరేస్ కూడా ఉన్నాయి. లైక్ మల్టీ డైమెన్షనల్ అరేస్ అంటే అవి ఎలా ఉంటుంది మీకు సింపుల్గా వచ్చి మీ సింటాక్స్ రాస్తాను, దాన్ని బట్టి కొంచెం ఐడియా వస్తుంది. ఓకే, ఇంట్ x3 float x2 4 3. so int example test expression 2 3 అంటే నాకు వాల్యూస్ వచ్చి 2 4 -5 9 0 9. సో ఈ విధంగా మనం మల్టీ డైమెన్షనల్ అరే అనేది ఎందుకు డైమెన్షనల్, ఓకే, ఇంట్ అంటే మేజర్గా మ్యాట్రిసెస్ ఆపరేషన్స్ పర్ఫామ్ చేయడానికి ఒక 2 డిఫరెంట్ సిటీస్ అంటే 2 డిఫరెంట్ పీపుల్స్, నాకు 2 పీపుల్ ఉన్నారు, వాళ్ళ యొక్క కంప్లీట్ డేటా అంటే ఇప్పుడు చైతన్య అని ఒక పర్సన్, ఓకే, అతను ఉండేది బెంగళూరు, ఓకే, నెంబర్ ఫోన్ నెంబర్. ఇక్కడ రమేష్ అనే ఒక పర్సన్, అతను ఉండేది మెడ్రాస్ అంటే చెన్నై, సో అతని నెంబర్ సంథింగ్. సో ఇక్కడ 2 డిఫరెంట్ డేటా టైప్ యొక్క మనకు డిఫరెంట్ వాల్యూస్ని స్టోర్ చేసి డిస్ప్లే చేసుకోవడానికి మేజర్గా అరేస్ అనే కాన్సెప్ట్స్ యూజ్ చేస్తాము. ఇంతకుముందు అరేస్ అనేది ఒక సింపుల్ సమ్ అడిషన్ ఆపరేషన్ పర్ఫామ్ చేసి సమ్ ఆఫ్ 5 నెంబర్స్ అని చెప్పి చూపించాను. ఇది మల్టీ డైమెన్షన్ అరే అంటే 3 4 అంటే 3 rows అండ్ 4 columns ఆ విధంగా అండ్ మేజర్ మ్యాట్రిసెస్ ఆపరేషన్స్ పర్ఫామ్ చేస్తాము. ఏదర్ మనం 2 డిఫరెంట్ పీపుల్ యొక్క డేటాని మనం డిస్ప్లే చేసుకోవడానికి కూడా ఇది అరేస్ అనేది మనకు మేజర్గా యూజ్ అవుతూ ఉంటుంది. సో తర్వాత ఇంకొక మేజర్ కాన్సెప్ట్స్ సి ప్లస్ ప్లస్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో అంటే అది చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్, అది వచ్చి స్ట్రింగ్స్ అంటాం. స్ట్రింగ్స్ అంటే ఏంటి, ఇట్ ఈస్ ఎ కలెక్షన్ ఆఫ్ క్యారెక్టర్, 2 types of strings, strings that are objects of string. స్ట్రింగ్ అనేది
strings అనేది collection of characters. There are two types of strings. C strings are like cap string equal to C++. Example, cap string 100 అంటే C++ అని అంటున్నాం. సో ఈ విధంగా మనం స్ట్రింగ్ యొక్క సింటాక్స్ని డిక్లేర్ చేసుకుంటాం. స్ట్రింగ్ టు రీడ్ ఏ వర్డ్, ఒక పదాన్ని మనం స్ట్రింగ్ యూజ్ చేసి మనం ఒక వర్డ్ని రీడ్ చేసుకోవడాన్ని ఇప్పుడు ఒక సింపుల్ ఎగ్జాంపుల్గా మనము రాసుకొని ఇప్పుడు నేర్చుకుంటాం. అంటే అది చాలా ఇంపార్టెంట్. అంటే ఈ విధంగా మనకు చాలా ఈజీగా ఉంటుంది కాన్సెప్ట్స్. సి మీకు చిన్ని ప్రోగ్రామ్ రాసి స్ట్రింగ్స్ అంటే ఏంటి C++ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో నేర్చుకుంటాం. స్ట్రింగ్ అనేది యూజ్ చేసి ఒక వర్డ్ని రీడ్ చేస్తాం. ఇప్పుడు యాష్ ఇంక్లూడ్ స్ట్రింగ్ ఇన్పుట్ అవుట్పుట్ స్ట్రింగ్ అండ్ యూజింగ్ namespace int main string. సో ఇక్కడ ఇందాక నేను చెప్పాను సింటాక్స్ డేటా టైప్ సైజ్ అని. ఓకే అవుట్పుట్ మీద ఎంటర్ స్ట్రింగ్, ఇన్పుట్ అనేది స్ట్రింగ్ అనేది తీసుకోండి. అవుట్పుట్ ఎంత యూ ఎంటర్ స్ట్రింగ్ అండ్ 1. ఇన్పుట్ అనేది యూ ఎంటర్ స్ట్రింగ్ and 1. Enter string C++. You entered string is C++ programming language, and program is fun. You can enter program. So ఈ విధంగా స్ట్రింగ్ అనే కాన్సెప్ట్స్ని మనం ఎక్కడ యూజ్ చేసి ఇది సింపుల్ ప్రోగ్రామ్ స్ట్రింగ్ అనే దానికి. తర్వాత ఇంకొక మేజర్ కాన్సెప్ట్స్ స్ట్రక్చర్స్ అని. స్ట్రక్చర్స్ అంటే ఏంటంటే ఇట్ ఈస్ ఎ కలెక్షన్ ఆఫ్ వేరియబుల్స్ ఆఫ్ డిఫరెంట్ డేటా టైప్స్ అండర్ సింగిల్ లైన్. డిఫరెంట్ ఒక పేరు మీద మల్టిపుల్ వేరియబుల్స్ని డిక్లేర్ చేసుకోవడాన్ని మనము దీన్ని డిక్లేర్ చేసుకోవడాన్ని మనము స్ట్రక్చర్స్ అని అంటున్నాం. స్ట్రక్చర్స్ అనే కాన్సెప్ట్స్ డిక్లేర్ ద మల్టిపుల్ వేరియబుల్ అండ్ ద సింగిల్ లైన్. సపోజ్ స్ట్రక్ట్ పర్సన్, ఓకే, ఒక పర్సన్, అతను క్యార్ నేమ్ అంటే అతని పేరు 50 క్యారెక్టర్స్, ఓకే. ఇంట్ అతని యొక్క ఏజ్ ఏంటి, ఫ్లోట్ అతని యొక్క శాలరీ ఎంత. సో ఇవి మనం it is a collection of variables of different data types under single name. Similar to class, both holds collection of data of different data types. అంటే ఒక పర్సన్ని నేను ఒక పర్సన్ అన్నాను, ఆ పర్సన్ యొక్క డిఫరెంట్ వేరియబుల్స్ని కలెక్ట్ చేసి ఒక సింగిల్ నేమ్ రూఫ్ అండర్ సింగిల్ నేమ్ అనేది. ఇప్పుడు సపోజ్ చైతన్య అని అన్నాడు, అతని యొక్క నేమ్ ఏంటి, అతని ఏజ్ ఏంటి, అతని శాలరీ ఏంటి, ఇవన్నీ వేరియబుల్స్. అవన్నీ ఒక చైతన్య అనే అతనికి సంబంధించింది కాబట్టి వీటిని స్ట్రక్చర్స్ అని మనం అంటాం. సో ఇప్పుడు వరకు మీరు కంప్లీట్గా స్ట్రింగ్స్ అంటే ఏంటి, అది ఎక్కడ యూజ్ చేస్తాము, తర్వాత స్ట్రక్చర్స్ అంటే ఏంటి కూడా నేర్చుకున్నాం. సో ఇప్పుడు మీకు సింపుల్గా పాయింటర్స్ అంటే ఏంటో కూడా ఇదే వీడియోలో తెలుసుకుంటారు. C+ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో పాయింటర్స్ అంటే ఏంటి? పాయింటర్స్ అంటే చాలా సింపుల్ అండి. పాయింటర్ ఈజ్ టు యాక్సెస్ డేటా విత్ ఇన్ ద స్ట్రక్చర్లో ఉన్నటువంటి డేటాని యాక్సెస్ చేసుకోవడాన్ని పాయింటర్స్ యూజ్ చేస్తామంటారు. స్ట్రక్ట్
నెంబర్ అన్న. ఓకే, తర్వాత ఇంట్ ఇమేజ్ ఫ్లోట్ రియల్ అని ఇక్కడ సింపుల్గా మెన్షన్ చేస్తాను. సో పాయింటర్ అనేది ఏంటంటే మనము ఒక స్ట్రక్చర్లో ఉన్నటువంటి డేటాని యాక్సెస్ చేసుకోవడాన్ని పాయింటర్ అని అంటున్నాం. సో ఈ విధంగా మనం పాయింటర్స్ అనేది నేర్చుకున్నాం. సో ఒక స్ట్రక్చర్లో ఉన్నటువంటి డేటాని యాక్సెస్ చేసుకోవడాన్ని పాయింటర్స్ అన్న. స్ట్రక్చర్స్ అంటే ఏంటి? కలెక్షన్ ఆఫ్ డిఫరెంట్ వేరియబుల్స్ అండర్ ద సింగిల్ నేమ్. ఒక పర్సన్ యొక్క ఏజ్, శాలరీ, నేము ఇవన్నీ ఒక సింగిల్ పేరు మీద తీసుకోవడాన్ని స్ట్రక్చర్స్ అంటున్నాం. పాయింటర్స్ అంటే ఏంటంటే ఇప్పుడు స్ట్రక్చర్ నెంబర్ అన్న, ఇంట్ ఇమేజ్ అన్న, ఫ్లోట్ రియల్ అన్న. సో వీటిని యాక్సెస్, ఈ ఇమేజ్ రియల్ డేటాని యాక్సెస్ చేయడానికి పాయింటర్ అనేది మనము మేజర్గా యూజ్ చేస్తూ. సో మీకు సింపుల్గా అవ్వడానికి పాయింటర్స్ టు స్ట్రక్చర్ సో ఎలా అనేది ఇప్పుడు వరకు తెలుసుకున్నారు. పాయింటర్స్ అంటే ఏంటో తెలుసుకున్నారు, స్ట్రక్చర్స్ అంటే ఏమో తెలుసుకున్నారు, ఫంక్షన్స్ అంటే ఏమో తెలుసుకున్నారు, మళ్ళా అర్రే అంటే ఏమో తెలుసుకున్నారు, స్ట్రింగ్ అంటే ఏమో తెలుసుకున్నారు C++ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో. సో ఇప్పుడు అనదర్ మేజర్ టాపిక్ ఎన్యూమిరేషన్. ఎన్యూమిరేషన్ అంటే ఏంటి? ఎన్యూమిరేటెడ్ డేటా అంటుంటాం, ఈనం అనే కీవర్డ్ యూజ్ చేస్తుంటాం. సో ఎన్యూమిరేషన్ అంటే ఏంటి? ఇట్ ఈస్ a user defined data type that consists of integral constants. అంటే యూజర్ డిఫైన్డ్ డేటా టైప్ దట్ కన్సిస్ట్ ఆఫ్ ఇంటిగ్రల్ కాన్స్టెంట్ అనేది ఈనం అని మనం యూజ్ చేస్తాం. సో మీకు సింటాక్స్ ఈనం సీజన్ అన్న. ఓకేనా? తర్వాత స్ప్రింగ్ 0, summer equal to 4, autumn equal to 8, winter equal to 12. So enumeration అనేది యూజర్ డిఫైన్డ్ డేటా టైప్ దట్ కన్సిస్ట్ ఆఫ్ ఇంటిగ్రల్ కాన్స్టెంట్. అంటే ఈనం కాన్స్టెంట్ 1, కాన్స్టెంట్ 2 up to కాన్స్టెంట్ n. సో వీటిని మనము ఇంటిగ్రల్ కాన్స్టెంట్స్ అని మనం అంటుంటాం. సో ఇట్ ఈస్ యూజర్ డిఫైన్డ్ డేటా టైప్ ద కన్సిస్ట్ ఆఫ్ ఇంటిగ్రల్ కాన్స్టెంట్ ఈజ్ నోన్ యాజ్ ఈనం అని మనము చెప్పుకున్నాం. తర్వాత ఒక ఈనం అంటే ఒక వీక్కి మీకు సింపుల్ ప్రోగ్రామ్ ఒకటి రాస్తున్నా, దాన్ని బట్టి మీకు కొంచెం ఐడియా వస్తుంది. యాడ్ షుడ్ ఇంక్లూడ్ ఐఓ స్టూడెంట్. ఓకే, తర్వాత యూజ్ నేమ్ స్పేస్ std int main. సో దాని బదులు ఈనం వీక్ అన్నా. ఓకేనా? సండే, మండే, ట్యూస్డే, వెనస్డే, థర్స్డే, ఫ్రైడే, సాటర్డే. సో ఇవన్నీ నేను కాన్స్టెంట్స్ డిక్లేర్ చేసిన తర్వాత ఇంట్ మెయిన్ అని ఇక్కడ ఫంక్షన్ని డిక్లేర్ చేశాను. తర్వాత వీక్ టుడే మెన్షన్ చేస్తూ టుడే టు వెనస్డే, అవుట్పుట్ స్క్రీన్ మీద డే అని టుడే నాకు అది అవుట్పుట్ స్క్రీన్ మీద రిటర్న్ అవ్వాలి. ఈరోజు వెనస్డే అని నాకు అవుట్పుట్ స్క్రీన్ మీద డే ఈక్వల్ టు 4 అని. వెనస్డే ఎప్పుడు వస్తుంది? సండే, మండే, ట్యూస్డే, వెనస్డే. సో 1, 2, 3, 4 దే షుడ్ బి 4. సో ఈ విధంగా ఈనం అనేది మనము ఎన్యూమరేషన్ అనేది యూజ్ చేస్తుంటాం. ఇట్ ఈస్ ఏ యూజర్ డిఫైన్డ్ డేటా టైప్ దట్ కన్సిస్ట్ ఆఫ్ ఇంటిగ్రల్ కాన్స్టెంట్. అంతే కదా? ఈనంలో వీక్ అని రాశాను. ద వీక్లో ఇంటిగ్రల్ కాన్స్టెంట్ ఏంటంటే సండే, మండే, ట్యూస్డే, వెనస్డే, థర్స్డే, ఫ్రైడే, సాటర్డే. ఓకే, నాకేంటి ఈరోజు నెంబర్ వెనస్డే కాబట్టి నెంబర్ 4 అని ప్రింట్ అవ్వాలనుకుంటే డే 4 అనే అవుట్పుట్ స్క్రీన్ మీద రావడానికి కంప్లీట్ ప్రోగ్రాము ఎన్యూమరేషన్ అనే కాన్సెప్ట్స్ యూజ్ చేసి నేను రాశాను. ఇప్పుడు వరకు మీరు అరేస్ చూశారు, స్ట్రింగ్స్ చూశారు, ఎన్యూమరేషన్ చూశారు, అండ్
మా తర్వాత మరొక మేజర్ కాన్సెప్ట్స్ సి పాయింటర్స్ అనేది చూసారు, స్ట్రక్చర్స్ అంటే ఏంటో తెలుసుకున్నారు. తర్వాత C++ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో మరొక మేజర్ కాన్సెప్ట్ ఏంటంటే మీరు తెలుసుకోబోయేది క్లాసెస్ ఆబ్జెక్ట్స్ అంటే ఏంటి. క్లాస్ అంటే ఏంటి, ఆబ్జెక్ట్స్ అంటే ఏంటి, ఇది చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్. ఇది ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్కి C++ అంటే సపోర్ట్ చేస్తారు. C++ is multi-paradigm program language, supplies object-oriented style of concepts. కాన్సెప్ట్స్ అంటే ఇన్హెరిటెన్స్, డేటా బైండింగ్, పాలిమార్ఫిజం. ఆబ్జెక్ట్-ఓరియంటెడ్ కాన్సెప్ట్స్లో ఆబ్జెక్ట్స్, క్లాసెస్, ఇన్హెరిటెన్స్, పాలిమార్ఫిజం, అబ్స్ట్రాక్షన్, ఎన్కాప్సులేషన్. సో ఊప్స్ కాన్సెప్ట్స్ అనేటివి ఏ ఉన్నాయి C++లో చూస్తాం. ఆబ్జెక్ట్స్, క్లాస్, ఇన్హెరిటెన్స్, పాలిమార్ఫిజం, అబ్స్ట్రాక్షన్, ఎన్కాప్సులేషన్. సో ఇవి ఆబ్జెక్ట్స్, క్లాసెస్, ఇన్హెరిటెన్స్, పాలిమార్ఫిజం, అబ్స్ట్రాక్షన్, ఎన్కాప్సులేషన్ అనేటివి ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ని C++ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ సపోర్ట్ చేస్తుంది. ముందుగా క్లాస్ అంటే ఏంటి, ఆబ్జెక్ట్ అంటే ఏంటి. ఆబ్జెక్ట్ మీన్స్ రియల్ వరల్డ్ ఎంటిటీ. ఆబ్జెక్ట్ అంటే ఏంటి, రియల్ వరల్డ్ ఎంటిటీ అని అంటుంటాం. ఒక ఎగ్జాంపుల్ చూడండి, ఒక టేబుల్ ఇది. ఇదేంటి, ఇది ఒక పెన్, ఓకేనా. ఇది ఒక సైకిల్. సో వీటిని మనము ఆబ్జెక్ట్స్ అంటాం. ఓకే, ఆబ్జెక్ట్ is nothing but an entity that has a state and behavior is known as object. Chair, pen, table, keyboard, bike. Class అంటే its collection of object is called a class. It is a logical entity. క్లాస్ అంటే ఏంటి, క్లాస్ అంటే ఏంటంటే ఈ కంప్లీట్ టేబుల్, పెన్ను, చైర్ కలెక్షన్ ఆఫ్ ఆల్ ఆబ్జెక్ట్స్. దీన్ని మనము ముందుగా C++ ప్రోగ్రాంలో ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ దానికి ఏ కాన్సెప్ట్ ఆబ్జెక్ట్స్, క్లాసెస్, ఇన్హెరిటెన్స్, పాలిమార్ఫిజం, అబ్స్ట్రాక్షన్, ఎన్కాప్సులేషన్, ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ ఇవన్నీ కంప్లీట్గా ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ కాన్సెప్ట్స్లో ఇంక్లూడ్ అయ్యింది. ముందుగా ఆబ్జెక్ట్ అంటే ఏంటి తెలుసుకుందాం. ఆబ్జెక్ట్ అంటే ఇస్ నథింగ్ బట్ ఎంటిటీ ఆర్ ద స్టేట్ విచ్ హ్యాస్ ఏ బిహేవియర్. అంటే ఒక ఆబ్జెక్ట్ అంటే ఒక టేబుల్ ఉంది, దాన్ని ఒక ఆబ్జెక్ట్ అంటాం. పెన్ ఒక ఆబ్జెక్ట్ అంటాం. సైకిల్ ఒక ఆబ్జెక్ట్ అంటాం. ఈ కంప్లీట్ ఆబ్జెక్ట్స్ కలెక్షన్ని క్లాస్ అని మనము చెప్పుకోవాలి. సో ఈ విధంగా మీకు సింపుల్గా వాట్ ఈస్ ఎ క్లాస్, వాట్ ఈస్ ఆబ్జెక్ట్ అండ్ అనేది ఇప్పుడు తెలుసుకున్నారు. ఆబ్జెక్ట్ అంటే ఏంటి, an entity that has a state and behavior, it is known as object. And class అంటే ఏంటి, collection of object is called a class. It is a logical entity. Class followed by the name of the class. Class అనేది ఏ విధంగా డిక్లేర్ చేస్తామంటే క్లాస్, ఓకే, క్లాస్, క్లాస్ నేమ్, ఈ విధంగా మనం డిక్లేర్ చేసుకుంటాం. సో మీరు C++ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో ఆబ్స్ కాన్సెప్ట్స్లో ఆబ్జెక్ట్స్, క్లాసెస్ అంటే ఏంటి, ఇన్హెరిటెన్స్ అంటే ఏంటి, పాలిమార్ఫిజం అంటే ఏంటి, అబ్స్ట్రాక్షన్ అంటే ఏంటి, ఎన్కాప్సులేషన్ అంటే ఏంటి అనేది ఇప్పుడు ఒక కాన్సెప్ట్స్ తెలుసుకోవాలి. ఇంతకు ముందే చెప్పాను. క్లాస్ అంటే ఏంటి, ఇట్స్ కలెక్షన్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ అని. అంటే ఆబ్జెక్ట్ అంటే ఏంటి అంటే ఏ స్టేట్ ఆర్ బిహేవియర్, ఒక దానికి టేబుల్, పెన్, చైర్ వీటిని ఆబ్జెక్ట్స్ అని కూడా చెప్పాను. ఇప్పుడు మీకు చెప్పినట్టు మీకు ప్రైవేట్ అంటే ఏంటి, పబ్లిక్ అంటే మేక్స్ ద డేటా ఫంక్షన్ ప్రైవేట్ కెన్ బి యాక్సెస్ ఓన్లీ ఫ్రమ్ ఇన్సైడ్ ద సేమ్ క్లాస్. ప్రైవేట్ అంటే ఏంటి, పబ్లిక్ అంటే ఏంటో కూడా ఇప్పుడు తెలుసుకుంటారు. ప్రైవేట్ అంటే ఏంటి, పబ్లిక్ అంటే ఏంటి ఇప్పుడు తెలుసుకుందాం. ప్రైవేట్ అంటే ఏంటి, మేక్స్ ద డేటా అండ్ ఫంక్షన్ ప్రైవేట్ క్యాన్ బి యాక్సెస్ ఓన్లీ ఫ్రమ్ ఇన్సైడ్ ద సేమ్ క్లాస్. పబ్లిక్ డేటా మేక్స్ ఫంక్షన్ పబ్లిక్ క్యాన్ బి యాక్సెస్ ఓన్లీ ఫ్రమ్ ద అవుట్ ఆఫ్ ద క్లాస్. పబ్లిక్ అనేది అవుట్ ఆఫ్ ద క్లాస్ లో మనం యాక్సెస్ చేసుకోవచ్చు.
ప్రైవేట్ అనేది ఇట్ క్యాన్ బి యాక్సెస్ ఓన్లీ ఫ్రమ్ ఇన్సైడ్ ద సేమ్ క్లాస్. అంటే ప్రైవేట్ పబ్లిక్కి ముందుగా డిఫరెన్స్ తెలుసుకోండి. ప్రైవేట్ అంటే ఇన్సైడ్ ద క్లాస్ని మనం యాక్సెసిబుల్ అవుతాం. పబ్లిక్ అనేది అవుట్ సైడ్ ద క్లాస్కి యాక్సెసిబుల్కి ప్రైవేట్ పబ్లిక్ అనే టూ టర్మ్స్ని మనము యూజ్ చేస్తూ ఉంటాం. ఇప్పుడు ఆబ్జెక్ట్ క్లాస్కి ఒక సింపుల్ ఒక శాంపుల్ ప్రోగ్రామ్ ఒకటి రాస్తాను. దాన్ని బట్టి మీకు కొంచెం ఐడియా వస్తుంది ఏంటి ఆ క్లాస్ అంటే ఏంటి, మనము కలెక్షన్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ అన్నాను కదా, అది ఏ విధంగా మనము తెలుసుకుంటాం ఈ వీడియోలో. ఓకే, కంప్లీట్గా ఈ C++ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో యాష్ ఇంక్లూడ్ IO stream, using namespace std class చెప్పండి, క్లాస్ ఇక్కడ యూజ్ చేస్తున్నాను. బెస్ట్ ఇక్కడ ప్రైవేట్ అంటే ఇన్సైడ్ ద క్లాస్ అని మెన్షన్ చెప్పాను ఇందాకే. ఇంట్ డేటా వన్ ఫ్లోట్ డేటా 2 అని మనం తెలుసుకుంటాం. పబ్లిక్ అవుట్ సైడ్ ద క్లాస్ అని void float insert float data అని cout enter data అని cin data 2 అని return data 2 అని ఈ విధంగా మనము ఇక్కడ డిక్లేర్ చేసుకున్నాం. అవుట్పుట్లో నెంబర్ ఇస్ 12 and enter data వచ్చి 22.3, యువర్ ఎంటర్ డేటా వచ్చి 23.3. సో ఈ విధంగా మనం క్లాస్ అనేది ప్రైవేట్ అంటే ఏం చెప్పాను, ఇన్సైడ్ ద క్లాస్, పబ్లిక్ అంటే అవుట్ సైడ్ ద క్లాస్. క్లాస్ అంటే కలెక్షన్ ఆఫ్ ఆబ్జెక్ట్స్, ఆబ్జెక్ట్ అంటే ఇట్స్ ఏ టేబుల్ ఆర్ ఎంటిటీ విచ్ హ్యాస్ స్టేట్ ఆర్ పేపర్, పెన్, బ్యాగ్, ఎవ్రీథింగ్ వి కన్సిడర్ దిస్. సో ఈ విధంగా మనము C++ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో ఊప్స్ కాన్సెప్ట్స్లో క్లాస్ అనేది ఈ ప్రోగ్రామ్ రాసి మనం తెలుసుకున్నాం. ప్రైవేట్ ఇన్సైడ్ ద క్లాస్, పబ్లిక్ అవుట్ సైడ్ ద క్లాస్ అని ఇక్కడ మెన్షన్ చేసి తర్వాత కండిషన్ ఇచ్చి నాకు అవుట్పుట్ స్క్రీన్ మీద ఈ వాల్యూస్ని ప్రింట్ అవ్వడానికి నేను ట్రై చేశాను. తర్వాత ఇంకొక మేజర్ కాన్సెప్ట్ కన్స్ట్రక్ట్స్ స్పెషల్ టైప్ ఆఫ్ మెమరీ మెంబర్ ఫంక్షన్. కన్స్ట్రక్టర్ అంటే ఏంటో ఇన్హెరిటెన్స్ ఆఫ్ ఆబ్జెక్ట్ వెన్ ఇట్ ఈస్ క్రియేటెడ్ అనేది. ఇప్పుడు calculate the area of a rectangle అని ఒక సింపుల్ ప్రోగ్రామ్ రాస్తాం. అది ఆ ఊప్స్ కాన్సెప్ట్స్ అంటే క్లాస్ ఆబ్జెక్ట్ని డిక్లేర్ చేస్తూ మనము ఇది ఈ క్యాలిక్యులేట్ ద ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ అని చెప్పి ఒక సింపుల్ ప్రోగ్రామ్ రాస్తున్నాను. దాన్ని బట్టి మీకు కొంచెం ఒక ఐడియా వస్తుంది ఏంటి అది ఎందువల్ల యూజ్ చేస్తుంటాను. ఓకేనా, ఇప్పుడు క్యాలిక్యులేట్ సింపుల్ ప్రోగ్రామ్ టు ఫైండ్ ద ఏరియా ఆఫ్ ఎ రెక్టాంగిల్ అనేది మనము ఇక్కడ తెలుసుకోబోతాం. ఇంకా అబ్స్ట్రాక్షన్స్ ఉన్నాయి, స్ట్రక్చర్స్ ఉన్నాయి, ఎన్కాప్సులేషన్స్ ఉన్నాయి, చాలా కాన్సెప్ట్స్ ఉన్నాయి. అంతకన్నా మేజర్ కాన్సెప్ట్ ఏంటంటే C++ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో మనము తెలుసుకోవాల్సిన కాన్సెప్ట్ ఏంటంటే ఇన్హెరిటెన్స్ అంటే ఏంటి, అవి ఎన్ని టైప్స్ ఉన్నాయి. ఇన్హెరిటెన్స్ అంటే ఏంటంటే ప్రాసెస్ ఇన్ విచ్ వన్ ఆబ్జెక్ట్ అక్వైర్స్ ఆల్ ద ప్రాపర్టీస్ అండ్ బిహేవియర్స్ ఆఫ్ ద పేరెంట్ ఆబ్జెక్ట్స్ automatically. Reuse of extended modified attributes defined in other classes. Single, multiple, hierarchical, multi-level, hybrid. Okay, ఇక్కడ 5 types of inheritances ఉంటాయి. Derived class అంటే ఏంటి, defined as the class derived from the base class. Okay, single inheritance అంటే ఏంటి, base class to derived class.
ఇప్పుడు మనం ఇన్హెరిటెన్స్ అనే కాన్సెప్ట్స్ని నేర్చుకోబోతున్నాం. ఇన్హెరిటెన్స్ అంటే ఏంటి? ఇన్హెరిటెన్స్ అంటే ఏమంటే మనము పాత ప్రాసెస్ ఇన్ విచ్ మన ఆబ్జెక్ట్ అక్వైర్స్ ఆల్ ద ప్రాపర్టీస్ బేస్డ్ ఆన్ ఇట్స్ పేరెంట్ ఆబ్జెక్ట్ ఆటోమేటికలీ. వాటి యొక్క పేరెంట్ నుంచి వాటి ఫ్యూచర్స్ని ఇది చేసుకోవడాన్ని ఇన్హెరిటెన్స్ అంటుంటాం. సింగిల్, మల్టిపుల్, hierarchical, multi-level, multiple, hierarchical, multi-level and hybrid అనేవి ఇక 5 ఇన్హెరిటెన్స్ అంటుంటాం. అంటే పేరెంట్ క్లాస్ నుంచి వాటిని ఇది ఎక్స్ట్రాక్ట్ చేసుకోవడాన్ని మనము బేస్ క్లాస్ అంటున్నాం. పేరెంట్ క్లాస్ని కూడా బేస్ క్లాస్ ఆర్ డెరైవ్డ్ క్లాస్ అనేది చైల్డ్ క్లాస్ అని మనము దాని నుంచి ఎక్స్ట్రాక్ట్ చేసుకోవడాన్ని మనము ఇన్హెరిటెన్స్ అనేది మేజర్గా 5 కాన్సెప్ట్స్: సింగిల్, మల్టిపుల్, హైరార్కికల్, మల్టిపుల్. మనకు ఒక పేరెంట్ నుంచి వాటి యొక్క ఫీచర్స్ని తీసుకోవడాన్ని మనము ఇన్హెరిటెన్స్ కాన్సెప్ట్స్ యూజ్ చేస్తుంటాం. ముందుగా డెరైవ్డ్ క్లాసు, బేస్ క్లాసు ఇవన్నీ మనం తెలుసుకున్నాం. ఇప్పుడు సింగిల్ లెవెల్ ఇన్హెరిటెన్స్ అంటే ఏంటో ఇప్పుడు దీంట్లో మనం తెలుసుకుంటాం. ప్రైవేట్, పబ్లిక్, ప్రైవేట్, ప్రొటెక్టెడ్ అంటే ఏంటి, విజిబుల్ మోడ్స్ అవి కూడా ఈ ఇంట్లోనే తెలుసుకుందాం. సింగిల్, మల్టిపుల్, మల్టీ లెవెల్. ఓకే, సింగిల్ లెవెల్ ఇన్హెరిటెన్స్ అంటే ఏంటి? పేరెంట్ క్లాస్ నుంచి ఫీచర్స్ మనము చైల్డ్ క్లాస్కి ఎక్స్ట్రాక్ట్ చేసుకోవడాన్ని ఇన్హెరిటెన్స్ ఉంటుంది. దాంట్లో 5 టైప్స్ ఉంటాయి: సింగిల్, మల్టిపుల్, హైరార్కికల్, మల్టీ లెవెల్, హైబ్రిడ్. సో ఇవన్నీ ఇన్హెరిటెన్స్ కాన్సెప్ట్స్. సో ముందుగా మీకు సింపుల్ ప్రోగ్రామ్ రాసి ఇన్హెరిటెన్స్ కాన్సెప్ట్స్ని సింగిల్, మల్టిపుల్, మల్టీ లెవెల్, హైరార్కికల్, హైబ్రిడ్, సో వీటిని ఒక ప్రోగ్రామ్ రాస్తే మీకు కొంచెం ఐడియా వస్తుంది. నేను సింగిల్ లెవెల్ ఇన్హెరిటెన్స్ గురించి ఒక శాంపుల్ ప్రోగ్రామ్ రాస్తున్నాను, చూడండి. I will string, okay, then using namespace std క్లాస్ నేమ్ వచ్చి అనిమల్ అని పెట్టాను. ఓకేనా, మరి ఇక్కడ పబ్లిక్ అన్నాను, పబ్లిక్. ఓకే, వాయిడ్ ఈట్ అన్నాను. ఓకే, సి అవుట్ ఈటింగ్, అవుట్పుట్ స్క్రీన్ మీద ఈటింగ్ అని నాకు ఎండ్ 1 అని ప్రింట్ అవ్వాలి. క్లాస్ డాగ్. ఓకే, పబ్లిక్ అనిమల్. ఇక్కడ ఏం చెప్పాను మీకు? పేరెంట్ క్లాస్ నుంచి దాని ఇది ఫీచర్స్ని ఎక్స్ట్రాక్ట్ చేసుకోవడాన్ని. ఇక దీనికి డాగ్ ఏంటి? పేరెంట్ అనిమల్ అని. ఓకే, పబ్లిక్ అనిమల్. ఓకే, వాయిడ్ బార్క్. మనకు స్టేట్మెంట్ ఏం ప్రింట్ అవ్వాలి? అవుట్పుట్ స్క్రీన్ మీద బార్కింగ్ అని రావాలి. బార్కింగ్. ఇంట్ మెయిన్ void dog d1 dot eat d1 dot bark return 0. మాకు అవుట్పుట్ వచ్చి ఈటింగ్, బార్కింగ్. సో మీకు ఇందాక నేను చెప్పినట్టు సింగిల్ లెవెల్ ఇన్హెరిటెన్స్లో మనము ఒక పేరెంట్ అంటే బేస్ క్లాస్, డెరైవ్డ్ క్లాస్ అంటున్నాం. ఒక పేరెంట్ క్లాస్ నుంచి ఫీచర్ని ఎక్స్ట్రాక్ట్ చేసుకోవడాన్ని మనము ఇక్కడ యూజ్ చేస్తుంటాం. సో ఇక్కడ నేనేం మెన్షన్ అయ్యా, అనిమల్ అని చెప్పి క్లాస్ నేమ్ డిక్లేర్ చేసుకున్నాను. ఇది పబ్లిక్ లెవెల్గా. వాయిడ్ ఈట్ అంటే ఈటింగ్, అవుట్పుట్ స్క్రీన్ మీద అవుట్ ఈటింగ్ రావాలి. క్లాస్ డాగ్. డాగ్ అంటే ఏంటి? దాని పేరెంట్ ఎవరు? అనిమలే కదా. అనిమల్ అయితే క్లాస్ పబ్లిక్ అనిమల్ అని యూజ్ చేశారు. అంటే వాయిడ్ బార్క్ అని బార్కింగ్ అంటాను. ఇంట్ మెయిన్, ఇక్కడ యాక్చువల్ ఫంక్షన్ డాగ్ d1 డాట్ ఈట్ d1 డాట్ బార్క్ రిటర్న్ 0. సో ఈ విధంగా ఈటింగ్, బార్కింగ్ అనేది ఇన్హెరిటెన్స్ కాన్సెప్ట్స్లో మీరు నేర్చుకున్నారు, సింగిల్ లెవెల్ ఇన్హెరిటెన్స్. ఓకే, నెక్స్ట్ మీరు విజిబిలిటీ మోడ్స్ అనేటివి ఎన్ని రకాలు, అవి ఏంటేంటి ఉన్నాయో
ఈ ఇన్హెరిటెన్స్ కాన్సెప్ట్స్లో మీరు నేర్చుకోబోతున్నారు. విజిబిలిటీ కాన్సెప్ట్స్ అనేది ఎన్ని లెవెల్ మోడ్స్ ఉన్నాయి. సో దేర్ ఆర్ మేజర్లీ 3 మోడ్స్ ఉన్నాయి. విజిబుల్ ఓకేనా మోడ్స్ ఉన్నాయి. ఫస్ట్ మోడ్ పబ్లిక్ అని, ప్రైవేట్ అని, ప్రొటెక్టెడ్ అని, పబ్లిక్, ప్రైవేట్ అండ్ ప్రొటెక్టెడ్ అని ఉంటున్నారు. Public అంటే when member is declared as public, accessible to all the functions of the program. Private means member declared as private. It is accessible within the class only. అంటే పబ్లిక్ గా మనం డిక్లేర్ చేసే మెంబర్ని మెంబర్ ఇస్ డిక్లేర్డ్ ఇన్ పబ్లిక్, యాక్సెసిబుల్ టు ఆల్ ద ఫంక్షన్స్ ఆఫ్ ద ప్రోగ్రామ్. అంటే ప్రతి ఒక్క ఫంక్షన్స్ కి పబ్లిక్ లో మనం ఏదైనా ఒకటి డిక్లేర్ చేస్తే అది యాక్సెసిబుల్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ప్రైవేట్ అంటే ప్రైవేట్ గా విత్ ఇన్ ద క్లాస్ మాత్రమే అది యూజ్ అవుతుంది. ప్రొటెక్టెడ్ అంటే యాజ్ వెల్ విత్ ఇన్ ఇట్స్ ఓన్ క్లాస్ యాజ్ వెల్ యాజ్ ద క్లాస్ ఇమీడియట్లీ డెరివ్డ్ ఫ్రమ్. సో ఈ విధంగా పబ్లిక్, ప్రైవేటెడ్, విజిబిలిటీ మోడ్స్ అనేటివి 3 మోడ్స్ ఉంటాయండి. పబ్లిక్ అంటే పబ్లిక్ యాక్సెసిబుల్ ఏ ఫంక్షన్ అయినా యూజ్ చేసుకో. ప్రైవేట్ అంటే విత్ ఇన్ ద క్లాస్ మాత్రమే. ప్రొటెక్టెడ్ అంటే విత్ ఇన్ ద స్పెసిఫైడ్ క్లాస్, మనం ఆ పర్టికులర్ ఓన్ యాజ్ వెల్ యాజ్ క్లాస్ ఇమీడియట్లీ డెరివ్డ్, యాక్సెసిబుల్ విత్ ఇన్ ఇట్స్ ఓన్ క్లాస్ యాజ్ వెల్ యాజ్ ద యాక్సెసిబుల్ డెరివ్డ్. సో multi-level process of delay a class from another derived class, deriving a class from another derived classes. So single level, multi-level, multiple and hierarchical. And hierarchical means it's like a tree structure. So ఇప్పుడు నెక్స్ట్ మేజర్ కాన్సెప్ట్స్ ఏంటి మనం నేర్చుకోబోతున్నది అంటే C++ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో ఇప్పటి వరకు అవి ఏంటి, సింగిల్ అంటే ఏంటి, మల్టిపుల్ అంటే ఏంటి, డెరైవ్డ్ అంటే ఏంటి, ఇన్హెరిటెన్స్ కాన్సెప్ట్స్ అన్ని నేర్చుకున్నాం. అండ్ హైరారికల్ అంటే ఏంటి. హైరారికల్ అంటే మేజర్గా సో మీకు సింపుల్గా శాంపుల్ ఎగ్జాంపుల్ సింటాక్స్ రాసి చూపిస్తున్నాను చూడండి. మల్టిపుల్ hierarchical inheritance, ఇది విత్ ద సింటాక్స్ రాస్తున్నాను. b-1 ఓకే, b-2 up to b-n ఓకే. వీటిని డెరైవ్డ్ క్లాస్. తర్వాత హైరారికల్ అంటే ఏంటి, ఒక దాని నుంచి లైక్ ట్రీ స్ట్రక్చర్, పేరెంట్ కదా, పేరెంట్ చైల్డ్ ఎవరు ఆ విధంగా వెళ్తూ ఉంటారు. సో ఈ విధంగా మనము మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ అంటే ఈ విధంగా వస్తుంది. అండ్ మల్టిపుల్ దానికి ఒక డెరైవ్డ్ క్లాసు. ఇక్కడ హైరారికల్ అంటే పేరెంట్ నుంచి మల్టిపుల్ చైల్డ్స్కి ఒక ట్రీ లైక్ స్ట్రక్చర్ అనే దానికి మనము ఇన్హెరిటెన్స్ అనే కాన్సెప్ట్స్ యూజ్ చేసాం. ఇంతకుముందు మనం ఇన్హెరిటెన్స్ అంటే అగ్రిగేషన్ అంటే ఏంటో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. అగ్రిగేషన్ అంటే ఏంటి, ఇన్హెరిటెన్స్ అంటే ఏంటి, మనం ఒక బేస్ క్లాస్ నుంచి డెరైవ్డ్ క్లాస్కి మనము డేటా ఆర్ ద ఫీచర్స్ని ఎక్స్ట్రాక్ట్ చేసుకోవడాన్ని వాటిని ఇన్హెరిటెన్స్. సింగిల్, మల్టిపుల్, మల్టీ లెవెల్, హైరారికల్, హైబ్రిడ్ ఇన్హెరిటెన్స్ అంటే ఏమో తెలుసుకున్నారు. ఇప్పుడు తర్వాత మేజర్ కాన్సెప్ట్స్ వచ్చి అగ్రిగేషన్. అగ్రిగేషన్ అంటే ఏంటి, ఇట్ హ్యాస్ ఏ రిలేషన్షిప్. అగ్రిగేషన్ అంటే ఇట్ హ్యాస్ ఏ రిలేషన్షిప్. Aggregation, if a class defines another class as an entity, refers reuse of a class, it has a relation. అనే దానికి ఈ కాన్సెప్ట్ మనము యూజ్ చేసుకుంటాం. హ్యాజ్ ఏ రిలేషన్షిప్ ఇవన్నీ మనము ఇక్కడ తెలుసుకుంటాం. వాటికి సింపుల్గా ఒక చిన్న ప్రోగ్రామ్ రాస్తాను, దీన్ని బట్టి మీకు ఒక ఐడియా వస్తుంది. IO stream using namespace std, okay, class public
string, address, line, city, state. Okay. మా తర్వాత address, string, address, line, string, city, string, state. తర్వాత this address line, this city, this state. సో ఈ విధంగా మనము ఒక ఇట్ హ్యాస్ ఏ రిలేషన్షిప్స్ని మనం ఆ కండిషన్ సాటిస్ఫై చేస్తూ మనము దానికి యూజ్ చేస్తాం. ఏ క్లాస్ డిఫైన్స్ అనదర్ క్లాస్ యాజ్ అన్ ఎంటిటీ రెఫరెన్స్ రీయూజ్ ఆఫ్ ఏ క్లాస్ ఇస్ అగ్రిగేషన్ ఇస్ నథింగ్ బట్ రీయూజ్ ఆఫ్ ఎ క్లాస్. రీయూసేజ్ ఆఫ్ ది క్లాస్ ఇస్ నోన్ యాజ్ అగ్రిగేషన్. ఇది సింపుల్ ప్రోగ్రాము. ఒక స్ట్రింగ్ అడ్రస్ గురించి క్లాస్ అడ్రస్ మెన్షన్ చేశాను, ఏ లైన్, ఏ సిటీ, ఏ స్టేట్ అనే దానికి. ఈ విధంగా మనం అగ్రిగేషన్ అనేది నథింగ్ బట్ హ్యాజ్ ఏ రిలేషన్షిప్ అనే కాన్సెప్ట్స్ మీద మేజర్గా వర్కౌట్ అవుతుంది. నెక్స్ట్ అనదర్ మేజర్ టాపిక్ పాలిమార్ఫిజం. పాలిమార్ఫిజం ఇన్ సి ప్లస్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో పాలిమార్ఫిజం అంటే ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. పాలిమార్ఫిజం సెకండ్ పాలిమార్ఫిజం అంటే ఏంటి ఇప్పుడు ఈ వీడియోలో మీరు తెలుసుకుంటారు. పాలిమార్ఫిజం అనేది మేజర్గా కాంబినేషన్ ఆఫ్ పాలిమార్ఫ్స్ మీన్స్ మెనీ ఫార్మ్స్, సింగిల్ పర్సన్ బిహేవింగ్ డిఫరెంట్ అకార్డింగ్ టు ద సిచ్యువేషన్, కస్టమర్ ఇన్ మార్కెట్, టీచర్ ఇన్ క్లాస్ రూమ్. ఓకే. Polymorphism is two types, compile time and runtime. Compile time అంటే ఫంక్షన్ ఓవర్లోడింగ్, ఆపరేటర్ ఓవర్లోడింగ్. రన్టైమ్ అంటే వర్చువల్ ఫంక్షన్స్. సో ఈ విధంగా మనం పాలిమార్ఫిజం అనేది టూ టైప్స్ ఉంటాయి. అంటే రన్ టైమ్ అంటే కంపైల్ టైమ్, పాలిమార్ఫిజం ఫంక్షన్ ఓవర్లోడింగ్, ఆపరేటర్ ఓవర్లోడింగ్. ఇవి మీకు పాలిమార్ఫిజం అనేది టూ టైప్స్, కంపైల్, రన్ టైమ్. కంపైల్ టైం మళ్ళీ ఫంక్షన్ ఓవర్లోడింగ్, ఆపరేటర్ ఓవర్లోడింగ్. ఫంక్షన్ ఓవర్లోడింగ్ అండ్ ఆపరేటర్ ఓవర్లోడింగ్. రన్ టైం అనేది వర్చువల్ ఫంక్షన్స్. పాలిమార్ఫిజం అనేది మేజర్గా ఒక పర్సన్ని మల్టిపుల్ అంటే కస్టమర్ పర్సన్ ఈజ్ యాక్టింగ్ లైక్ ఎ టీచర్ అండ్ ఏ పర్సన్ ఈజ్ విత్ ఇన్ ఎ మార్కెట్. ఇవి టూ టైప్స్ ఉన్నాయి, కంపైల్ టైం, రన్ టైం. కంపైల్ టైం అంటే ఫంక్షన్ ఓవర్లోడింగ్, ఆపరేటర్ ఓవర్లోడింగ్. రన్ టైం అంటే వర్చువల్ ఫంక్షన్స్. సో ఈ విధంగా పాలిమార్ఫిజం అనే కాన్సెప్ట్స్ని ఇప్పుడు మీరు తెలుసుకోబోతున్నారు. దానికి ఒక సింపుల్ ఒక సింటాక్స్ రాస్తాను, దాన్ని బట్టి మీకు కంప్లీట్ ఒక ఐడియా వస్తుంది పాలిమార్ఫిజం అంటే ఏంటి, అది ఎక్కడ యూజ్ చేస్తాము మనము మేజర్గా అనేది. ఓకేనా. క్లాస్ class A, class B, public A, int B, public void display, cout, class B. So పాలిమార్ఫిజం అనేది టూ టైప్స్ అండి. కంపైల్ టైం, కంపైల్ అంటే ఒక పర్సన్ని మల్టిపుల్ యాక్షన్స్ పర్ఫామ్ చేసుకోవడాన్ని పాలిమార్ఫిజం అంటుంటారు. కాంబినేషన్ ఆఫ్ పాలిమార్ఫ్స్ మీన్స్ మెనీ ఫార్మ్స్, సింగిల్ పర్సన్ బిహేవింగ్ డిఫరెంట్ అకార్డింగ్ టు ద సిచ్యువేషన్. సింగిల్ పర్సన్ డిఫరెంట్గా బిహేవ్ చేయడం అకార్డింగ్ టు ద సిచ్యువేషన్. కస్టమర్, మార్కెట్, టీచర్, క్లాస్ రూమ్.
సో ఒక సింగిల్ పార్టిసిపల్ని మల్టిపుల్గా బిహేవ్ చేయడాన్ని పాలిమార్ఫిజం అంటారు. పాలిమార్ఫిజం కంపైల్ ఏమంటారు, రన్ టైం అంటారు, ఫంక్షన్ ఓవర్లోడింగ్, ఆపరేటర్ ఓవర్లోడింగ్, వర్చువల్ ఫంక్షన్స్ అంటే ఇది సింపుల్ ఎగ్జాంపుల్ అండి. ఫంక్షన్స్ ఒక మల్టిపుల్ యాక్షన్స్ పర్ఫామ్ చేసుకోవడాన్నే దీన్ని పాలిమార్ఫిజం అంటారు. సో ఈ విధంగా మనం C++ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో పాలిమార్ఫిజం అంటే ఏంటి చూసుకున్నాము. ఇప్పుడు నెక్స్ట్ మేజర్ కాన్సెప్ట్స్ ఏంటంటే అబ్స్ట్రాక్షన్. అబ్స్ట్రాక్షన్ అనేది ఎక్కడ యూజ్ చేస్తావు, దానివల్ల ఏంటి, ఈ సింపుల్ ప్రోగ్రాము పాలిమార్ఫిజం గురించి మల్టిపుల్ యాక్షన్స్ పర్ఫామ్ చేసుకోవడానికి క్లాస్ బి క్లాస్ ఏ ఇక్కడ డిక్లేర్ చేస్తూ పబ్లిక్గా ఏ విధంగా మనం మల్టిపుల్ యాక్షన్స్ పర్ఫామ్ చేయడాన్ని పాలిమార్ఫిజం అని మనం అంటాము. తర్వాత మేజర్ కాన్సెప్ట్ C++ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో అబ్స్ట్రాక్షన్. అబ్స్ట్రాక్షన్ అనేది మనం ఎందువల్ల యూజ్ చేస్తాము, ఎక్కడ యూజ్ చేస్తాం, అబ్స్ట్రాక్షన్ అనేది C++ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో ఎక్కడ మనకు యూజ్ అవుతుంది దాన్ని ఇప్పుడు దీంట్లో తెలుసుకుందాం. అబ్స్ట్రాక్షన్ అనేది ఏంటి, అవి ఎక్కడెక్కడ మనం యూజ్ చేస్తాము విత్ అన్ ఎగ్జాంపుల్. అబ్స్ట్రాక్షన్ ఓకే అబ్స్ట్రాక్షన్ ఓకే తర్వాత మేజర్ కాన్సెప్ట్స్ వచ్చి అబ్స్ట్రాక్షన్. అబ్స్ట్రాక్షన్ ఇస్ abstract classes or the way to actually abstraction in C++ hide internal details and showing only the functionality. Abstract class and interfaces hiding ఉత్త ఫంక్షనాలిటీ చూపించడాన్ని, ఇంటర్నల్ డీటెయిల్స్ హైడ్ చేసి ఉత్త ఫంక్షన్ని చూపించుకోవడాన్ని అబ్స్ట్రాక్షన్ అనేది మనం మేజర్గా యూజ్ చేస్తూ ఉంటాం. దానికి సింపుల్గా ఒక ప్రోగ్రామ్ రాస్తున్నాను. యాష్ ఇంక్లూడ్ I go string this program using namespace okay class shape అని మెన్షన్ చేశాను. తర్వాత పబ్లిక్గా మనం డిక్లేర్ చేసుకోవడం, పబ్లిక్ క్లాస్కి యూజ్ చేస్తూ వర్చువల్. మేజర్గా అబ్స్ట్రాక్షన్ అనేది మనం యూజ్ చేయడానికి హైడ్ ఇంటర్నల్ డీటెయిల్స్ అండ్ షోయింగ్ ద ఫంక్షనాలిటీ. అంటే ఇంటర్నల్ డీటెయిల్స్ హైడ్ చేసి కొత్త ఫంక్షనాలిటీ మాత్రం షో చేసుకోవడాన్ని మనము అబ్స్ట్రాక్షన్ అనేది యూజ్ చేస్తాం. క్లాస్ రెక్టాంగిల్ అని మనము చూస్తాం. తర్వాత పబ్లిక్ వాయిడ్ డ్రా కౌంట్ cout means output screen లో drawing a rectangle okay and 1 ఓకే. ఈ విధంగా తర్వాత క్లాస్ సర్కిల్ షేప్ ఇంటర్నల్ డీటెయిల్స్ హైడ్ చేసి మనము డిస్ప్లే చేయడాన్ని ఇది చేస్తూ ఉంటాం. పబ్లిక్ వైడ్ డ్రా cout drawing circle and n int main rectangle circle CIR rectangle or EC draw circle draw return 0. నాకు అవుట్పుట్లో drawing rectangle drawing circle. సో ఈ విధంగా అబ్స్ట్రాక్షన్ అనే కాన్సెప్ట్స్ని మనం యూజ్ చేసి క్లాసెస్ ద వే టు అబ్స్ట్రాక్ట్ క్లాసెస్ ఆర్ ద వే టు యాక్టివేట్ అబ్స్ట్రాక్షన్ అచీవ్ ఇన్ C++. హైడ్ ఇంటర్నల్ డీటెయిల్స్ అండ్ షోయింగ్ ఓన్లీ ద ఫంక్షనాలిటీ వి కాల్డ్ ఇట్ యాజ్ అబ్స్ట్రాక్షన్. సో ఈ ప్రోగ్రామ్ రాసి నేను ఇంటర్నల్ డీటెయిల్స్ హైడ్ చేసి కొత్త ఫంక్షనాలిటీ ఇంటర్నల్ డీటెయిల్స్ ఏమి ఇచ్చాను చెప్పండి, రెక్టాంగిల్ ఇచ్చాను, తర్వాత సర్కిల్ ఇచ్చాను. నాకు అవుట్పుట్ స్క్రీన్ మీద ఓన్లీ డ్రాయింగ్ ఏ సర్కిల్ డ్రాయింగ్ ఏ రెక్టాంగిల్. ఈ విధంగా ఈ ప్రోగ్రామ్ యూజ్ చేసి మీరు ఏ విధంగా అబ్స్ట్రాక్షన్స్ అనే కాన్సెప్ట్ని కంప్లీట్గా నేర్చుకున్నారు. ఇప్పటి వరకు C++ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో మీరు ఫ్లో కంట్రోల్ అంటే ఏంటి, అబ్స్ట్రాక్షన్స్ అంటే ఏంటి,
ఇన్హెరిటెన్స్ అంటే ఏంటి, ఎన్ని టైప్స్ ఉన్నాయి, ఫంక్షన్స్ అంటే ఏంటి, క్లాస్ అంటే ఏంటి, ఆబ్జెక్ట్ అంటే ఏంటి, ఊప్స్ కాన్సెప్ట్ ఏమిటి, మనము ఈ విధంగా C++ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో తర్వాత మేజర్ కాన్సెప్ట్స్ అంటే ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్. ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ అంటే exception handling ante it is a process to handle runtime errors. Normally flow of application can be maintained after runtime errors. Generally ఇది యూస్ చేసి మనం runtime errors అంటే exception handling majorly try, catch, throw అనే 3 terms యూస్ చేసి runtime errors ని మనం ఇది ఎగ్జిక్యూట్ చేయడాన్ని మనము రన్ టైమ్ ఇస్ ప్రాసెస్ టు హ్యాండిల్ రన్ టైమ్ ఎర్రర్స్. నార్మల్లీ ఫ్లో ఆఫ్ అప్లికేషన్ కెన్ బి మెయింటైన్ ఆఫ్టర్ ద రన్ టైమ్. మనము రన్ టైమ్ ఎర్రర్స్ ని హ్యాండిల్ చేసుకోవడానికి మనము పాలిమార్ఫిజం అనే మేజర్ కాన్సెప్ట్స్ ఈ దీంట్లో ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ అనే దాన్ని నేర్చుకున్నాం. ఎక్సెప్షన్ one more thing, exception. ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ అంటే మేజర్గా ట్రై, క్యాచ్, త్రో, ట్రై, క్యాచ్, త్రో అనే ఈ కాన్సెప్ట్స్ని మనం ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్లో మేజర్గా యూజ్ చేసాం. ప్లేస్ ద కోడ్ అండ్ హ్యాండిల్ ద ఎక్సెప్షన్. ఇవి మేజర్గా ట్రై అంటే అక్కడ కోడ్ని ప్లేస్ చేయడానికి అండ్ హ్యాండిల్ ఎక్సెప్షన్. ఓకే, ట్రై, క్యాచ్, ట్రై అంటే ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ అంటే handling the errors during the runtime. Exception handling అంటే మేజర్గా మనము రన్ టైమ్ ప్రాసెస్ టు హ్యాండిల్ రన్ టైమ్ ఎర్రర్స్ అనే దాన్ని ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ అంటాం. వాటిలో ట్రై అని, క్యాచ్ అని, త్రో అని 3 టైప్స్ ఉంటాయి. ట్రై అనేది ప్లేస్ ద కోడ్ అని, క్యాచ్ ఏంటంటే, త్రో అంటే హ్యాండిల్ ద ఎక్సెప్షన్స్ అని మనము ఈ దీంట్లో తెలుసుకుంటాం. తర్వాత ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్లో ఒక సింపుల్ ప్రోగ్రామ్ రాస్తాను, దాన్ని బట్టి మీకు కొంచెం ఐడియా వస్తుంది. యాష్ ఇంక్లూడ్ IOStream అంటున్నా యూజింగ్ నేమ్ స్పేస్ అని ఫ్లోట్ డివిజన్ ఆపరేషన్ పర్ఫార్మ్. ఇంట్ ఎక్స్, ఇంట్ వై అని మెన్షన్ చేశాను. తర్వాత ఇఫ్ కండిషన్ యూజ్ చేసి y = 0 అంటే త్రో అంటే అటెంప్టెడ్ డివైడెడ్ బై 0 అని ఇక్కడ మెన్షన్ చేస్తున్నాం. తర్వాత రిటర్న్ x, y అని, తర్వాత ఇంట్ మెయిన్, ఇంట్ I = వేరియబుల్ నేమ్ ఇస్తున్నా, ఇంట్ j = 0 అంటున్నా, ఫ్లోట్ k = 0 అంటున్నా. ఇక్కడ చూడండి, ట్రై, క్యాచ్, త్రో అనే 3 టర్మ్స్. ఇది చాలా ఇంపార్టెంట్. k = డివిజన్ ఆఫ్ I, j అని ఇక్కడ యూజ్ చేశాను. క్యాచ్ అనేది k and 1 అన్నా ఇక్కడ. సో సి అవుట్ ఇక్కడ క్యాచ్ అనేది యూజ్ చేశాను. కాన్స్టెంట్ క్యార్ ఈ సి ఎర్రర్ ఈ and 1 రిటర్న్ 0. నాకు అవుట్పుట్ మీద ఈ విధంగా డివైడెడ్ బై 0 అని చెప్పి ఇది అవుతుంది. సో
ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ అనేది మేజర్గా కంపైల్ టైమ్ ఎర్రర్స్ని హ్యాండిల్ చేసుకోవడానికి ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ అనే కాన్సెప్ట్ యూజ్ చేస్తాం. దాంట్లో ట్రై, క్యాచ్, త్రో అనేది యూజ్ చేస్తాం. ట్రై అంటే ప్లేస్ ద కోడ్ అని, క్యాచ్ అంటే అండ్ అని, త్రో అంటే టు హ్యాండిల్ ద రన్ టైమ్ ఎర్రర్స్ అని, హ్యాండిల్ ద ఎక్సెప్షన్ అని. సో ఇక్కడ ఒక ప్రోగ్రామ్ రాసి డివైడింగ్ బై జీరో అంటే అటెంప్టెడ్ టు డివైడెడ్ బై జీరో అని ఒక శాంపుల్ డివిజన్ ఆపరేషన్ ఈ ప్రోగ్రాంలో మీరు తెలుసుకున్నారు. తర్వాత నేమ్ స్పేసెస్ అనేది మరొక మేజర్ కాన్సెప్ట్. నేమ్ స్పేసెస్ అంటే ఏంటి, అవి ఎక్కడ మనము యూజ్ చేస్తాము? నేమ్ స్పేస్ అనేది organize too many classes so that it can be easy to handle the application. Too many classes అంటే ఎక్కువ క్లాసెస్ వచ్చినప్పుడు వాటిని హ్యాండిల్ చేయడాన్ని నేమ్ క్లాసెస్ అనే మనము ఆ ఫంక్షన్ని యూజ్ చేస్తూ ఉంటాం. ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్లో మరొకటి కూడా ఉంది, అది యూజర్ డిఫైన్డ్ ఎక్సెప్షన్స్ అని. ఎక్సెప్షన్స్ అది C++ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో యూజ్ చేస్తుంటాం. అది న్యూ ఎక్సెప్షన్ క్యాన్ బి డిఫైన్డ్ బై ఓవర్ రైడింగ్ అండ్ ఇన్హెరిటింగ్ ఎక్సెప్షన్ క్లాస్ ఫంక్షన్ అది. సో దానికి సింటాక్స్ వచ్చి ఎక్సెప్షన్. సో ఈ విధంగా C++ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో ఇవాళ మీరు కంప్లీట్గా ఆల్ ది కాన్సెప్ట్స్ నేర్చుకున్నారు. ఏవేవి కాన్సెప్ట్స్ అంటే మనము C++ ఈ వీడియోలో కంప్లీట్గా మీరు C++ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకున్నారు. దాంట్లో ముందుగా బేసిక్స్ నేర్చుకున్నారు. ఫ్లో కంట్రోల్ అంటే ఫర్, వైల్, డూ వైల్, స్విచ్, ఇఫ్, ఎల్స్, నెస్టెడ్ ఇఫ్ ఈ కండిషన్స్ యూజ్ చేసి విత్ ఎగ్జాంపుల్స్ నేర్చుకున్నారు. బేసిక్స్, ఫ్లో కంట్రోల్ అండ్ ఊప్స్ కాన్సెప్ట్స్, క్లాసెస్ అంటే ఏంటి, ఆబ్జెక్ట్స్ అంటే ఏంటి, ఇన్హెరిటెన్స్ అంటే ఏంటి, పాలిమార్ఫీ ఇన్హెరిటెన్స్ ఎన్ని టైప్స్, సింగిల్, మల్టిపుల్, మల్టీ లెవెల్, హైరారికల్ అండ్ ఇవి హైబ్రిడా అని మనం నేర్చుకున్నాము. పాలిమార్ఫిజం అంటే నేర్చుకున్నాము. ఫంక్షన్స్ అంటే నేర్చుకున్నాము. లైబ్రరీ ఫంక్షన్స్, యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్స్, ఆర్గ్యుమెంట్ ఫంక్షన్ విత్ ఆర్గ్యుమెంట్, రిటర్న్ వాల్యూ, నో ఆర్గ్యుమెంట్, నో రిటర్న్ వాల్యూ, ఆర్గ్యుమెంట్, నో రిటర్న్ వాల్యూ, ఫంక్షన్ విత్ ఆర్గ్యుమెంట్ అండ్ రిటర్న్ వాల్యూ. సో ఫంక్షన్స్ అనేది నేర్చుకున్నాము. పాలిమార్ఫిజం నేర్చుకున్నాము. అబ్స్ట్రాక్షన్ అనేది నేర్చుకున్నాము. ఎన్కాప్సులేషన్ నేర్చుకున్నాము. అగ్రిగేషన్ అంటే నేర్చుకున్నాము. సో కంప్లీట్గా ఈ వీడియోలో C++ ప్రోగ్రామింగ్ సంబంధించింది ఈవెన్ ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ నేర్చుకున్నాము. ట్రై, క్యాచ్, త్రూ అనేది ఏంటంటే సో ఈ విధంగా ఈ వీడియోలో కంప్లీట్గా C++ ప్రోగ్రామింగ్ సంబంధించింది ఆల్ ద టాపిక్స్ మనం కవర్ చేసాం. ఫర్దర్గా నా వీడియోస్ C++ Qtutorial Buzzకి సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ.